హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ తేజ్ అని వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తన వీడియోలు అయితే మామూలుగా ఉండవు, రెడ్ బుల్ తాగిన ఎనర్జెటిక్ లాగా ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో ఎక్కడ ఎనర్జీ తగ్గదు. డాన్స్, ఫన్నీ వీడియోలు, తనకి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే నెక్స్ట్ లెవెల్ కౌంటర్స్ ఇస్తుంటారనమాట. సో మేడం గారు డ్రీమ్ వచ్చేసి సీరియల్స్కి వెళ్ళాలి, జబర్దస్త్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళినా పర్లేదని చెప్తున్నారు. అండ్ ఈ మధ్య జిమ్కి జాయిన్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ చాలామంది శత్రువులు ఎక్కువారంటే ఇచ్చి పడేద్దామని చెప్పి 6 ప్యాక్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కట్టలు డబ్బులు కూడా సంపాదించారు అనమాట. సో మన కోసం రాజేశ్వరి మేడం గారు రాజమండ్రి నుంచి బస్ ఎక్కేసి అయితే వచ్చేసారు. మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? హాయ్ మేడం. హాయ్ అండి, నన్ను తేజ గారు ఇంటర్వ్యూ చేయడానికి రమ్మన్నారు. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అయితే సో మీ పూర్తి పేరేంటి? రాజేశ్వరి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? అన్నయ్య, తమ్ముడు, నేను, మా హస్బెండ్. ఓకే, కలిసి ఉంటారు. అందరం కలిసి అంటే అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, నేను మా. ఓకే, మీరు ప్రతి వీడియోకి ముందు కోట్ల గిత్తలు, కాసుల మూటలు అంటారు, అసలు అదేంటి? అదేంటంటే చాలా మంది అడుగుతారండి, కోట్ల గిత్త కాసుల మూట అసలు ఎందుకు పెట్టావు అని అడుగుతారు. కోట్ల గిత్త అంటేనే అది పాత వర్డ్ అండి, చాలా మందికి తెలియదు అది. అంటే ఇదివరకు పాతకాలంలో వ్యవసాయం చేసేటప్పుడు గిత్తలతోనే వ్యవసాయం చేసేవారు. ఇంటికి ఏం తీసుకురావాలన్నా అట్లతోనే తీసుకొచ్చేవారు. మా సైడ్ ఏంటంటే మంచి పని చేసేవాళ్ళని, మగవాళ్ళనైనా ఆడవాళ్ళైనా కోట్ల గిత్తలు అని అంటారనమాట. అయితే నేను ఆ వర్డ్ తీసుకుని ఆడవాళ్ళకి కూడా పెట్టాలనేసి, ఆడవాళ్ళు కట్నం తీసుకొస్తారు కదా, కాసులు అంటే డబ్బులు కదా పాతకాలంలోను, ఆ పాతకాలంలో వాడు కూడా ఆ లేడీస్కి పెట్టి, బట్ కోట్ల గిత్తలు, కాసులు మూటలని ఇట్లా లేడీస్కి. సో లేడీస్ కట్నం తీసుకొస్తారని లేడీస్ కూడా అది పెట్టి కాసులు మూట పెట్టి, కాసులు అంటే డబ్బులే కదండి, పాతకాలంలో డబ్బులుని కాసులు అనేవారు కదా, అట్లాగా నేను ఆ లేడీస్కి కాసుల మూటని పెట్టాను. కోట్ల గిత్త అంటే మగవాళ్ళు ఖచ్చితంగా కష్టపడతారు. ఆ కష్టం వెళ్ళి మాకు తెలుసండి, మా నాన్నగారు వ్యవసాయం చేయడం, అన్నయ్య ఇలా తెలుసు కాబట్టి మాకు. మా హస్బెండ్ కూడా అండి బాగా కష్టపడతారని కూడాను. అందుకుని నాకు కోట్ల గిత్త అన్న వర్డ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. దానికి నేను ఆడవాళ్ళకు కూడా చెప్పాలి కదా, ఆడవాళ్ళు కూడా వాళ్ళకు మంచి పేరు పెట్టాలని ఆలోచించి కాసుల మూటని పెట్టానండి. ఖచ్చితంగా డెఫినెట్లీగా కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటారు కదా చాలా మంది, ఎక్కడో కానీ తీసుకోకుండా ఉంటారు. మీరు ఎంత కట్నం తీసుకొచ్చారు? అది చెప్పకూడదు, సీక్రెట్, అది చెప్పకూడదు అది. ఓకే, సో మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అంటే మామయ్య అండి, ఇంట్లోనే మాది, మా మామయ్యని ఇచ్చి పెళ్లి చేశారండి. అంటే లవ్ అయితే కాదు. పెళ్లి చేసిన తర్వాత ఆయన లవ్ చేశాను. ఏజ్లో పెళ్ళి అయింది మీది? 10th అయింది, వెంటనే పెళ్ళి అయిపోయింది. 10th అన్నారు కాబట్టి మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకే, ముందుకు వెళ్ళలేదు. అంటే ఇంకా సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసేసి వెళ్ళలేదు. అంటే బట్ నాదే తప్పండి, నాన్నగారు ఏం లేదు, చదువుకోలేదు, నేను చదువుకోను అన్నాను. పాసా ఫెయిలా? ఆబ్వియస్లీ ఫెయిలే, నవ్వుతున్నారంటే. దాన్ని కూడా చెప్పేమంటారా? మీరు నవ్వుతో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా నేను ఎన్నిసార్లు? ఒకసారా? ఒక 3 times. నేను పోతానన్నయ్య, 10th క్లాస్ కూడా 3 times ఫెయిలా? అందుకే ఎవరికి చెప్పనండి నేను. ఓకే, వీడియోలు ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఎందుకనంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, సరదాగా చేద్దాం అనుకున్నాను, చేశాను. తర్వాత ఇంకా అనిపించింది మగవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద కొంచెం ఇలాగ కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒక డైలాగ్ నేనే రాసుకున్నానండి. ఇది రాసుకుని ఇంకా చేయడం మొదలుపెట్టాను. అంటే కాన్సెప్ట్ చుట్టుపక్కల మనకు జరుగుతూ ఉంటాయి కదా, మన కళ్ళ ముందు నేను చెప్పి ప్రతి ఒక్కటి కూడా నాకు జరిగినాయే చెప్తానండి. అది నేను సృష్టించను, నా చుట్టుపక్కల జరుగుతాయి, అవి నేను ఏం చేస్తాను అంటే కొన్ని తీసుకుని చెప్తాను జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్లో అనుకోండి, ఎవరు వీడియోలు చేసినా పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మీరు ఉన్న చిన్న ఊర్లో కాబట్టి అక్కడ ఒక చిన్న విషయమైనా ఊరు మొత్తం మాట్లాడుకుంటుంది. అవునండి. సో అలాంటి ప్లేస్లో ఉండి మీరు వీడియోలు చేస్తున్నారు కదా, మీ వీడియోల వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఎవరైనా ఎత్తుపోటీ మాటలు? అవి అయితే అసలు చెప్పవసరం లేదండి. ఇంటి పక్క వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారండి. కానీ మా హస్బెండ్ నాకు సపోర్ట్గా ఉండగా వాళ్ళ మాటలు నీకెందుకు, నేనున్నాను కదా, నువ్వు ముందుకు చేసుకుని వెళ్ళాను. ఆయన నాకు ఫుల్ సపోర్ట్ అండి. ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చానండి. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ రాలేను కదండి. అలాగని మా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేస్తారండి. అన్నయ్య అయినా తమ్ముడైనా సరే, కోట్ల గిత్త కాసుల మూట చాలా బాగా రాసుకున్నావు, మనం దాని విలువ తెలుసు కదండి. కష్టజీవి అంటే వ్యవసాయం చేస్తారు, అన్నయ్య గారు వ్యవసాయం చేస్తారు, తమ్ముడు బిజినెస్ అంటే చిన్న బిజినెస్ కింద చేసుకుంటారండి. నాన్నగారు అంటే ఇంకా మా నాన్నగారు చనిపోయారండి. అసలు దాని గురించి చెప్పాలంటే ఇంకా నాకు అసలే సరిపోదండి. అంత నాన్నగారు నాకు చాలా ఇష్టం. మీ నాన్నగారు చిన్నప్పుడు మీకు ఏమన్నా వస్తువులు తినడానికి దాచిపెట్టి తీసుకొచ్చినది గుర్తుకుంది? అసలు మామూలుగా నేను ఇంటికి గుర్తులేం పోవాలని ఉన్నాయండి. నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి.
అన్నయ్య తమ్ముడు నేను ఉండగా అమ్మగారు ఉన్నా కానీ నాన్నగారు తెచ్చి మాకు మెస్ ఉంటుందండి ఇంటి దగ్గర, పెద్ద మెస్. ఆ పక్క నుంచి వచ్చి అమ్మ అని పిలిచి నాకే ఇచ్చేవాడు. నువ్వే తిను, అమ్మకు కూడా పెట్టుకో అని చెప్పేవాడు. నాకు మిరపకాయ బజ్జీలు అంటే పిచ్చి ఇష్టం. ఓకే. అవి తెచ్చి దాచి దాచి పెట్టేవారండి నాకు, అవి ఇష్టమని. లేదా ఇంట్లో అన్న వండించేవారు అమ్మగారితోటి. అంత ఇష్టం అండి. ఒక్కదాన్నే కదండి, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, అన్నయ్య తమ్ముడు. నాన్నగారు ఎలా చనిపోయారు? నాన్నగారు ఎలా చనిపోయారంటే మా పొద్దుటే నేను ఆ రోజు మహాశివరాత్రి అండి, ఆ రోజు సోమవారం. నేను అంతకు ముందు రోజు ఆదివారం నాడు మా ఇంటికి వెళ్ళాను. నాన్నగారు ఉన్నారు, చూడలేదు, వచ్చేసాను ఇంకా నేను. ఆ నైట్ ఆదివారం నైటు 8 గంటలు 7 గంటలు స్టార్ట్ చేసి 6 గంటలు స్టార్ట్ చేసి 8 వరకు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడిన తర్వాత ఇంకా నేను పెట్టేశానండి. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగు 7 అవుతుందండి. ఇంకా నేను వంట చేసుకుంటున్నాను, ఆయన గారు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా సోమవారం అండి ఆ రోజు సోమవారం అయితే నాన్నగారు అమ్మ వాళ్ళు మన పొలంలో విత్తనాలు పెడుతున్నారు, మొక్కజొన్న పెడుతున్నారు. అయితే అన్నయ్య అమ్మ మన పొలంలోకి వెళ్ళిపోయారు. తమ్ముడు వెళ్ళిపోయారు. నాన్నగారిని లేపారంట వెళ్ళేటప్పుడు. ఇలా చేలోకి రా, ఇలా కూలీలు వస్తున్నారు మనకి అని అంటే వస్తాను వెళ్ళు అన్నారంట. ఇంకంతే, అమ్మగారు పిలవడం, అన్నయ్య వాళ్ళు మన పొలంలోకి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఉంది, బాబు ఉన్నాడు, చిన్న బాబు. తను బాబుకి ఏదో తినిపించకుండా బయట ఉందంట, అమ్మ లేపలేదంటండి. అయితే అమ్మాయి బాబుకి తినిపించి బయటకు వచ్చేటప్పుడు మా నాన్నగారు మెదలట్లేదంట. ఇంకా మెదలకపోయేటప్పుడు అమ్మాయి కంగారు వచ్చి ఇంటి పక్క వాళ్ళని పిలిచి, పక్కన ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి చూస్తే అప్పటికే ఆయన చనిపోయాడంటండి. ఆ రోజు నైటు కొత్త షర్ట్ కొత్త ప్యాంట్ వేసుకుని పడుకుంటే మా అమ్మ ఎందుకు వేసుకున్నా అవి అంటే చలి పెడుతుంది కదా అందుకే వేసుకున్నాను అనేసి చెప్పారండి. అదే లాస్ట్ మాట. అది నిజంగా అలాంటి దురదృష్టం ఎవరికి రాకూడదు, నాకు వచ్చింది. 8 వరకు మాట్లాడారు. అసలు ఇంత కూడా బాధ లేదు, ఏం లేదు. చాలా నవ్వుతా, పెట్టేస్తాను నాన్న, నేను పెట్టేస్తాను నాన్న, మాట్లాడమ్మా, మాట్లాడు ఏం వంట చేసావు, ఆ వంట చేసావు అని నన్ను జోకులు వేశారు. తెల్లారేలా చనిపోతాను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. నాకు అసలు తెలీదు. నేను ఇంటి దగ్గర వంట చేసిన మా హస్బెండ్, మా మామయ్య గారు వచ్చి బయలుదేరు ఇంటికి తీసుకెళ్తాను అంటున్నారు. ఎందుకు తీసుకెళ్తావు ఏంటి అంటే మీ నాన్నగారికి కొంచెం బాగాలేదంట, ఐసీయూలో పెట్టారు, అంతే, ఏం కాదంటే. అప్పుడే నేను కళ్ళు తిరిగి పడిపోయానండి. ఏం కాలేదు, ఎందుకు అంత భయపడిపోతే, ఏం కాలేదు, లేగు అని అంటే వెళ్ళానండి. ఇంటికి వెళ్ళే వరకు నాకు చెప్పలేదు అసలు, ఎవ్వరు చెప్పలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి అలా టెంట్ వేసి నాన్నగారు అలా చనిపోయేటప్పుడు ఇంకా అసలు నేను చాలా అలా చూసేటప్పుడు మా నాన్నగారిని భరించలేకపోయాను. నాకు ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. సారీ ఏమనుకోక నాన్నగారని చెప్తే అలా పడుంటే నేను కూడా వెంటనే నాకు లో బీపీ అన్నాను, నేను వెంటనే పడిపోతాను. తీసుకెళ్ళి లోపల సెలన్లు అయి పెట్టారండి. మళ్ళీ ఆయన్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు నాకు మెలకు వచ్చింది. మళ్ళీ అప్పటి వరకు నేను ఆయన్ని చూడలేదు. ఇంకా తీసుకెళ్ళిపోతారని అప్పుడు లేపి తీసుకొస్తే ఇంకా అసలు ఎంత గుండ్లు పగలగొట్టుకుని ఏడ్చిన తిరిగి రారు కదా. పైగా నాన్న అంటే నాకు నేనంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే అసలు ఇంకా ఇండిషన్ చేయించడానికి కూడా భయపడతారు. ఆయన ఇండిషన్ చేయించడానికి కూడా భయపడి ఆయన ఏంటంటే జాయిగా చేయండి మా అమ్మాయికి భయం అని ఆయన నా పెళ్ళయ్యాక కూడా నన్ను ఎత్తుకుని ఇండిషన్ చేయించారండి. అంత ఇష్టం ఆయనకి. అంత అసలు మా తమ్ముడు నేను కొట్టుకున్నా నన్నే సపోర్ట్ చేసేవారు, కానీ తమ్ముడిని వాడిని తిట్టేవారు, ఎందుకు అక్క జోలికి వెళ్తున్నావు అని. అంత సపోర్ట్. అమ్మగారు లేచి ఏదైనా పని చేయకపోతే తిడుతూ ఉంటారు కదా, ఇంట్లో ఆడపిల్ల పని చేయకపోతే. మా నాన్నగారు ఒకటే మాట అంటారు, నా కూతురు రాణి, ఎక్కడున్నా రాణికి పని చెప్తావా అనేసి నాన్నగారు అంటుంటా. నువ్వు పెద్ద రాజావు, నీ కూతురు రాణి, పని నేర్పపోతే పొద్దున అత్తారింటికి వెళ్ళక అది ఏం నేర్చుకుంటుంది అలా అని ఆయన జోకులు గట్ట చేస్తే అమ్మాయిని ఏమనుకో అనేసి ఎంతో పూజలు చేస్తే పుట్టానంట నేను. అమ్మవారు ఎవరో ఆవిడ కొల్లేరులో ఉంటుందండి, పెద్దమ్మ అని. ఆవిడకి మొక్కుకున్నారని నాన్నగారు ఆడపిల్ల కావాలని. అందుకు నా పేరు పెద్ద రాజేశ్వరి అండి, పూర్తి పేరు పెద్ద రాజేశ్వరి. నాన్నగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుందండి. మీకు ఎన్ని రోజులు పట్టింది నాన్నగారిని మర్చిపోవడానికి? అసలు ఇప్పుడు కూడా మర్చిపోలేనండి, అసలు మర్చిపోలేదు. నార్మల్గా ఫాదర్స్ డే వచ్చినప్పుడు స్టేటస్లు పెడుతుంటారు కదా నాన్న గురించి, అసలు ఫోటో అసలు అది పెట్టడానికి కూడా నాకు ఆ రోజంతా లెగనండి, తల పోటు వచ్చేస్తుంది. ఇక ఏడుస్తూనే ఉంటాను. ఇంకా మా ఆయనగారు వచ్చి ఆ మాటలు ఈ మాటలు బయటకు తీసుకెళ్ళి కొంచెం నన్ను అలా చేస్తారండి. అలాగా మా అమ్మగారైనా సరే, అన్నయ్య అయినా తమ్ముడైనా సరే చాలా బాగా చూసుకుంటారండి. ఒక్కదాన్ని అని కొంచెం అల్లరి పనులు గట్ట చేస్తుంది.
అసలు నన్ను ఒక్క మాట అనరండి ఇంట్లో. ఎందుకంటే నాన్నగారికి నేను ఇష్టమని. అసలు ఇంకొకటి ఏంటంటే, నాకు మా నాన్నగారు ఆడపిల్లలాగా ఉండకూడదు, మగవాళ్ళలాగా ఉండాలని సైకిళ్ళు నేర్పారండి. తర్వాత స్కూటీ కూడా నువ్వు డ్రైవింగ్ చేయాలనేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేసేవారు. స్కూటీ మా ఆయన గారు కొన్నారండి, అది కూడా నేర్పారు ఆయన దగ్గరుండండి. స్కూటీ నడపాలి, ఆడపిల్లన్నీ నడపాలి అనేసి అలాగా ప్రతిదీ. కానీ ప్రతి విషయంలో నేను ఏదంటే దాన్నే ఆయన ఒప్పుకుంటారు తప్ప దేన్ని నేను చేయను అని చేయదు అని ఇలా సపోర్ట్ చేస్తారు నాన్నగారు. అసలు మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఇంకొక విషయం చెప్తానండి. మా నాన్నగారు లేని వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకే సేవ చేసి, ఇప్పుడు బయట ఉంటారు కదండి రోడ్ సైడ్ వాళ్ళని తీసుకొచ్చి స్నానం చేయించండి. మా నాన్నగారి గురించి ఇది అబద్ధమైతే కాదండి, నిజం. మా ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ప్రతి ఒక్క వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్నానాలు చేయించి వేడి నీళ్ళు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని చూసుకునేవాడండి. అలాగే ఒక అతను తమిళనాడు అంటండి, మేము చిన్నపిల్లలం అప్పుడు, నేను పుట్టం లేదు కూడా నాకు తెలియదు. ఒక తమిళనాడు అబ్బాయి తప్పిపో వస్తే నాన్నగారు తను తీసుకొచ్చి తన్ని అన్ని శుభ్రం చేసి భోజనం పెట్టి చూస్తే వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అంటండి. ఒగ్గాన కొడుకంట ఆయన వాళ్ళ వంశానికి. ఈయన తీసుకొచ్చి అంత చేస్తే వచ్చి తీసుకెళ్ళి మా నాన్నగారు అదే మనీ ఏదో ఇవ్వబోతుంటే వద్దు, నేను అలా తీసుకునివ్వను కాదు, మీ బాబుని మీరు తీసుకెళ్ళండి అని నాన్నగారు చెప్తే వాళ్ళకి ఎంతో అసలు బాబు తప్పిపోయాడు లేడు మాకు ఈయన ఒక్కడే అని అంటే అసలు మా నాన్నగారు చాలా చాలా హ్యాపీ అండి. మళ్ళీ తను ఇంకొక అబ్బాయి అండి, బాగా మాకప్పుడు మాకు తెలిసి మేము చిన్నపిల్లలము, తను కూడా తీసుకొచ్చి పెంచాడండి. పెంచి శుభ్రం చేసి తను కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. అలా ఇలాంటి సేవలు చాలా చేశారండి నాన్నగారు. అందుకే చెప్పాలంటే నాన్నగారు చాలా మంచిగా చనిపోయారండి. ఎందుకంటే ఒక నొప్పి లేదు. ఇంకొక మాట చెప్పాలంటే మమ్మల్ని చాలా బాగా చూశారండి. అంటే ఇటు కొడుకులు ₹1 ఖర్చు పెట్టకుండా, కూతురు ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారని ఒకవేళ ఆలోచించుంటాడు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడిపోతారేమో నా పిల్లలు. అసలు నిజంగా మా నాన్నగారు ఆ రోజు మాకు ఇంత ఛాన్స్ ఇచ్చుంటే మాకున్నది అమ్మేసైనా సరే మా నాన్నగారిని మేము బతికించుకుందామండి. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడు మాకు ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎందుకని. నాకు అప్పుడు చాలా బాధ వస్తుందండి. మేము ఏం పాపం చేశాము. మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్ అందరికీ డాడీ ఉన్నారు, నాకు ఒక్కదానికి డాడీ లేడు. నాకు డాడీ అంటే చాలా ఇష్టం అండి. పైగా ఇంట్లో ఒక్కదాన్ని ఆడదాన్ని. ఇంత బాగా చూసారంటే చాలా బాగా చూసుకున్నారు. కానీ ప్రతి ఆడపిల్లకి ధైర్యం నాన్ననే కదా. ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా, ఒక్క ఛాన్స్ అండి. అసలు మంచాన పడి ఉన్న డాడీ వేరండి. రాత్రంతా నాతో చక్కగా చిలకలాగా మాట్లాడి జోకులు వేసి నాతోటి నాన్న ఉంటాను డాడీ, నాన్న నేను వంట చేసుకుంటున్నానంట, మాట్లాడమ్మని చెప్పి తెల్లారు డాడీ చనిపోయారంటే అసలు తీసుకోగలుగుతాను. అంత ద్రోహం నాకు జరిగిందండి. కానీ అలాగే నేను దేవుణ్ణి నేనేమని, ఎందుకంటే ఆ రోజు నాన్నగారు చనిపోయిన రోజు చాలా మంచి రోజు అండి. ఎన్నో పుణ్యాలు చేశాడు కాబట్టి ఆ రోజు మీ నాన్నగారు చనిపోయారని అందరూ చెప్పారు. దానికి హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఇంకొకటి విషయం ఏంటంటే మాకు ఇంత ఛాన్స్ కన్నందుకు కనీసం రుణం తీర్చుకోవాలి కదండి మమ్మల్ని. కానీ ఇంత పెంచి పెద్ద చేశారు కదా, ఇంత ట్యాబ్లెట్ తెచ్చి మా నాన్నకి వేయలేకపోయామా అని మా తమ్ముడు అనగా నేనైనా అన్నయ్య చాలా బాధపడతామండి. ఛాన్స్ ఇవ్వలేదు మాకు. ఆయన ఇచ్చుంటమైతే ఖచ్చితంగా మేము తీసుకెళ్ళి బ్రతికించుకుందామండి ఆయన్ని ఖచ్చితంగా. అసలు అంటే అది ఏంటంటే పారాలిసిస్ కింద వచ్చేసి హార్ట్ అటాక్ వస్తుంది అంట కదండి, ఆయనకి అలా వచ్చేసింది. చెప్పలేకపోయారనో మరి ఏంటో, దగ్గర మనుషులు లేకపోవడం వల్ల తెలియదండి. అమ్మ వాళ్ళు మనం చేయలేక వెళ్ళిపోయారు. అలా జరిగిద్దని ఎవరు అనుకోరు కదండి, అసలు ఎవ్వరూ అనుకోలేదు. ఇప్పుడు కూడా నాన్నగారు చనిపోయింది మేము అసలు జీర్ణించుకోలేము మా ఫ్యామిలీలో అస్సలు. పోనీ ఆయన మంచాన్ని పడలేదండి, ఒక జ్వరం కానీ ఒక దగ్గు కానీ అస్సలు ఇట్లా ఏం లేదండి. అసలు నైట్ పడుకున్నారంటండి. అమ్మ పప్పుచారు ఏదో కాస్తే కోడిగుడ్డు అట్టేయించుకుని తిని మరీని పడుకున్నారంట. అంతే, ఇంకా ఆ పడుకుంటామేనండి. మా అమ్మగారు కూడా ఏం మాట్లాడలేదు. మరి పొలంలో విత్తనాలు పెడుతున్నారు కదా, ఇంకా కంగారు అమ్మవారు వెళ్ళిపోయారంట, అన్నయ్య వెళ్ళిపోయారంట, తమ్ముడు తన పని మీద తను వెళ్ళిపోయారు. ఇంకా లెగిస్తారనుకుంటాం కానీ ఇలా జరిగిద్దని ఎవరు అనుకోం కదా. అదొక సీన్ జరిగిందండి నా లైఫ్లో. అస్సలు మర్చిపోలేనండి ఆ సీన్, అస్సలు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా మర్చిపోలేనండి. నాన్నగారు అంటే నాకు అంత ఇష్టం. అసలు మీ నాన్నగారికి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాన్నగారికి నేను ఏం చెప్తాను, నాన్న ఐ లవ్ యూ. నాన్నగారు ఎప్పుడు నా వెనకాలే ఉంటారులే, ఇప్పుడు కూడా నా వెనకాలే ఉంటారు, నా వెనకాల ఉంటారండి. ఎందుకంటే నేను ఎప్పుడు రానిను కదా, రాని వెనకాల రాజు ఉంటాడు కదా. నాన్నగారు రాజు కదా, రాజు గారు ఎప్పుడు నా వెనకాలే ఉంటారు. ఐ లవ్ యూ నాన్న, ఐ మిస్ యూ. ఈ రేంజ్ ఇక్కడ ఉన్నాను నాన్న ఉండటమైతే ఇలా
అది చిన్నదో పెద్దదని కాదండి, నా కూతురు ఆ స్థాయిలో ఉందని అసలు అందరికన్నా ఫస్ట్ మా నాన్నగారు నేనేదో సాధించేశానని ఒక ఫీల్ అయిపోదురండి. ఈరోజు నాన్నగారు లేరు. ఇంకా నిజంగానే చాలా సాధించారు మీరు. 138,000 మందిని సాధించారు మీరు. అంతా అది నాన్నగారు పెంపకమని నాన్నగారు చెప్పడం దాన్ని బట్టి తప్ప ఇంకేం లేదండి. నాన్నగారు ప్రతి విషయం మనకున్నంతలో సహాయం చేయమ్మా, ఇప్పుడు ఇదేంటారు చూడు, కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకుండా ఉండాలమ్మా, మనం చేసామని బిల్డప్ ఆ కౌర్లు చెప్పకూడదని నాన్నగారు అదేనండి. మాకు అంటే చెప్పాలంటే చాలా ఆస్తులు ఉన్నాయి. నాన్నగారు ఇలాగే దానాలు చేసి అన్ని, కొంతమంది తాగడానికి దానాలు చేస్తారు, కొంతమంది అమ్మాయిలు పిచ్చి. మీ నాన్నగారు మంచి పని దానం చేశారండి. దానం చేసి ఎవరైనా ఏదైనా అడిగితే లేదనుకుని పెట్టే గుణం అండి, ఇచ్చే గుణం అండి. రాజులు కదా మీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చేసేళ్ళండి. నాన్నగారి పెంపకం మేము ఏదైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదనుకుండా పంపిస్తామండి. లేదనుకుండా మా తమ్ముడికి చిన్న బాబు పుట్టాడండి. ఆడి పేరు ఆశే. వాళ్ళ మమ్మీ అంటది ఏదైనా అడిగితేనంట వాళ్ళ మమ్మీ లేదంటే తెచ్చి పెడతాడంట లోపల, అది లోపల తెచ్చి పెడతాడంట. అసలు వాళ్ళు చెప్తే నాకు నవ్వు వచ్చింది. అది నిజంగా మా నాన్నగారేనేమో అనుకుంటాను. వాళ్ళ మమ్మీ లేదు అని మాట అంటే చాలంట, ఉంది మమ్మీ ఉంది అని తీసుకొచ్చి పెట్టేస్తాడంట. అలా అది గుణం అనమాట. ఇంకా అలాగా నాకు ఉండించుకుని లేదు అనే మనస్తత్వం మా ఫ్యామిలీకి ఎవరికి లేదు. ఇది గొప్పదనం అని అన్నండి. ఎందుకంటే అందరూ చూస్తారు నా వీడియో, మా నాన్నగారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఇది నిజమే కదా అనుకుంటారు. నేను మొన్న అన్నదానం చేశాను కదండి, నా కామెంట్లు చదవండి. మా ఊరు వాళ్ళు పెట్టారు, నాన్నగారు సహాయం చేస్తారు కదమ్మా, నాన్నగారిలాగా నువ్వు చేస్తున్నావా అని నాకు కామెంట్లు పెట్టారు. చూడండి ఒకసారి, నాకు ఆ వీడియో కామెంట్లు చూడండి. మా ఊరు వాళ్ళు పెట్టారు, నాన్నగారు చేస్తున్నారు నువ్వు కూడా చేస్తున్నావు మంచి పని అన్నారు. అది నాకున్నంత లేదో. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? నాకు పెళ్ళయి 6 అవుతుందండి. 6 ఈవినింగ్ 6 మార్నింగ్ 6 అంటే మధ్యలో 6 అండి. 6 years మధ్యలో 6. ఎప్పుడన్నా అనుకున్నారా నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా అని చెప్పి? చాలా సార్లు అనుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేచి ఇదిగుమ ఊడ్చి ముగ్గేసి ఆయనకి వంట చేసి కాఫీ ఇచ్చేటప్పుడు మట్టుకి ఎందుకు చేసుకున్నాను రా బాబు పెళ్ళి. అది ఇంటిగా అనుకోండి, మా అమ్మగారు అన్నీ మంచం మీద తీసుకొస్తారు, కాఫీ కానీ టిఫిన్ ప్లేట్ కూడా తినండి. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తే అమ్మగారేంటి, మా మరదల గారేంటి, వదిన గారేంటి, అసలు ప్లేట్ కూడా తినేవారండి. అందుకే రాని అన్నారండి నన్ను. అది అప్పుడప్పుడు అనిపిస్తుంది అలా అని. ఎప్పుడన్నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డారు దాని విషయంలో? ఆయన ఎప్పుడు గొడవ పడ్డా, నేను గొడవ పడతాను, ఆయన పడ్డాయి. ఆయన ఫ్యూచర్ అర్థమైంది నాకు ఆల్రెడీ పాపం. ఏదైనా సరే ఆయన గొడవ పడినా నేను గొడవ పడినా ఆయనే ముందు సారీ చెప్పాలి. నేనైతే చెప్పనండి, చెప్పను అంతే. అది చెప్పనండి, ఆయనే చెప్పండి నా దగ్గర. ఏదైనా తప్పు నాదైనా సరే ఆయన వచ్చి నాకు సారీ చెప్పాలి, అంతే. సో ఇప్పటివరకు ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉన్నారు మీరు గొడవపడి, మీరు మీ ఆయన? ఒక్కరోజు కూడా లేదండి. ఒకవేళ ఆయన సారీ చెప్పకుండా ఉంటే చెప్పేస్తారు కదా, ఆయన చెప్పకపోతే చెప్పేస్తారు. ఆ సిచ్యువేషన్ రాలేదండి ఇంకా. ఆయన ఏంటంటే నాతో మాట్లాడకుండా ఉండలేరు ఆయన ఫస్ట్, అందుకని ఆ సిచ్యువేషన్. మీరైతే ఉంటారు అంటే మనకు కోపం ఎక్కువ కదా, మరి రానేను కదండి, అందుకని నాకు కోపం ఎక్కువ రానేను కాబట్టి ఆయనే వచ్చి సారీ బుజ్జి వచ్చి అన్నం పెట్టమ్మా, కాఫీ పెట్టు కొంచెం. ఇప్పుడు వీడియోలు చేస్తుంటే మనం ఫామ్లోకి వచ్చిన తర్వాత కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు, మీరు చాలా అందంగా ఉన్నారు, లవ్ యూ అది ఇది అని. సో ఇలాంటి లవ్ యూ మెసేజ్లు ఎన్ని వచ్చి ఉంటాయి మీకు? అసలు చాలా వచ్చినాయండి. అవి చూసి ఎప్పుడు మీ మైండ్ డిస్టర్బ్ కాలేదా? అసలు అది పట్టించుకున్నా. అంటే ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది మొగుళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లవర్స్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి చాలా జరిగాయి. పిల్లలైనా కూడా పిల్లల్ని, మొగుళ్ళని, లవర్ని కూడా వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మీకైతే మోస్ట్లీ చాలా కామెంట్స్ వస్తాయి. అది అసలు నేను పట్టించుకోనండి అవి, అందుకే నేను అవి అసలు పట్టించుకోను, నేను చూడను కూడా, అవి పట్టించుకోను అంతే. నా వీడియో నేను చేసుకుపోతాను, నేను ఇవ్వాల్సిన మెసేజ్ జనాలకి ఇచ్చేస్తాను అంతే. ఎవరు ఏం పెట్టుకున్నా ఐ డోంట్ కేర్ కదా. వీడియోలో అంతగానం కోపం, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీకు? అంటే వాళ్ళు పెట్టి మెసేజ్లకి నేను లోపల కొంచెం అలా రియాక్ట్ అవుతానండి. సరే, మీరు న్యూస్ చాలా బాగా చదువుతారు కదా, ఒక న్యూస్ చదవండి మా కోసం. నాకు బాగా వచ్చిన చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు చదివే న్యూస్ చదువుతానండి. హాయ్ అండి, నమస్కారం అండి, వార్తలు చదివిపోతుంది నేను. అంటే కొంచెం స్కిట్ రాసి మర్చిపోయాను, కొంచెం చదువుతున్నది రాజేశ్వరి అండి. ఏకేవారి గోకో సబ్బు అండి, ధర తక్కువ దురద ఎక్కువ.
తొందరగా వెళ్ళి కొనుక్కోండి, గరిగంలు అయిపోతున్నాయి అక్కడ అంటే. ఇది చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు వర్డ్స్ ఉంటాయి కదండి, అట్లా మాట్లాడేవాళ్ళు అంటే అన్నమాట. పోయి అదే న్యూస్ చదవాలా? అదే ఫన్నీగా అంటే ఏకేవారి గోకో సొబ్బండి, ధర తక్కువ దురదెక్కువ. కొనుక్కున్న వాళ్ళకి గరిగమ్మలు ఫ్రీ అండి, ఎందుకంటే చేతులతో గోక్కకుండా గరిగమ్మలతో కొంచెం చేసుకుంటారని. అది కూడా నేను చిన్నప్పుడుది గుర్తొచ్చి అది చదవడం జరిగింది. ఇప్పుడు మీ హస్బెండ్ గారు ఎప్పుడైనా చెప్పారా వీడియోలు అసలు చేయకు మాని, అన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్స్ని పెళ్ళం ఏంటి ఇలాంటి వీడియోలు చేస్తుంది అది ఇది అంటున్నారని చెప్పి మానేమని ఎప్పుడు చెప్పలేదు? అసలు ఆయన ఎప్పుడు చెప్పలేదండి. ఆయనే నాకు ఒక్కరోజు వీడియో చేయకపోతే ఏమ్మా ఇవాళ ఎందుకు వీడియో చేయలేదు. ఫస్ట్లో నేను ఇలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయ్యి బాధపడేదాన్ని. అంటే ఏంటి ఇలా వస్తున్నాయంటే తను ఒక్కటే మాట అన్నారండి, ఇలాంటి అస్సలు నువ్వు పట్టించుకోవద్దు, నీకు ఏం చెప్పాలనుకుంటున్నావో జనాలకి ఇచ్చేయి అంతే. ఇలాంటి చెత్త వాళ్ళే పెడతారు, అర్థమవుతుందా, పనికిరాని వాళ్ళే పెడతారు. ఇలాంటివి నేనే పట్టించుకున్నప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటున్నావో, అసలు ఇట్లాంటివి నువ్వు అసలు పట్టించుకోవద్దు, చదవద్దు, ముందుకెళ్ళి వాళ్ళని వెనక లాగుతా చూస్తారు ఈ మాటలతోటి, అర్థమవుతుందా, నువ్వెందుకు కుమిలిపోతున్నావు చెయ్యి అని. కానీ ప్రతి కాన్సెప్ట్ ఆయన చెప్తానండి. ఓకే, ఆయన చెప్పి ఇది బాగుందా మామయ్య అంటే బాగుందమ్మా ఇది చెప్పు, కొన్ని ఆయన ఇది వద్దు ఇది చెప్పకంటారండి. సో మేడం ఇప్పటివరకు మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా ప్రపోజల్స్ వచ్చినాయి కదా, మీకు నచ్చిన ప్రపోజల్ ఏంటి దాంట్లో? ఒకటి నచ్చలే. ఒకటి నచ్చలేదా? ఏమో తెలీదు, అంతా నాకు ఆయన అంటే ఇష్టం, మా మామయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఏది నాకు నచ్చలేదు. సరే, ఒక యాజ్ ఏ అమ్మాయిగా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పడాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అబ్బాయికా మా మామయ్య లాగా ఉంటే చాలు. మీ మామయ్య ఎలా ఉండవు నేను చూడలేదండి బాబు. జనాలు తెలుసు కానీ అంటే ఆయన చాలా సైలెంట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు. ఫస్ట్ ఆ ఆడపిల్లకి ఏం కావాలో ఆయన ముందుగానే తెలుసుకుంటారు, తెలుసుకుని తెచ్చిస్తూ ఉంటారు. సరే, మీది అరేంజ్ మ్యారేజ్ కదా, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా నాది లవ్ మ్యారేజ్ అయి ఉంటే బాగుండే అరేంజ్ మ్యారేజ్ అయింది అని చెప్పేసి? ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మామయ్య అంత నాకు ఆ లోటు రానివ్వలేదు. నిజంగా రానివ్వలేదా లేకపోతే ఎలాగో అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు అవన్నీ తలుచుకుని చెప్పడంలో ఉపయోగం? లేదు, నేను ఏంటంటే ఇంకా చదువుకోవడం కూడా 10th ఆపేసి పెళ్లి చేశారు కాబట్టి ఇంక నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళలేకపోయాను, నా ఆలోచన అక్కడే ఉంది, ఆయనతోనే ఆగిపోయిందండి. ఇంకా అందుకు ఇంకోటి నాకు ఆలోచన రాలేదు, నేను ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోలేదని ఆలోచన అయితే రాలేదండి. లవ్ మ్యారేజ్ అంటారా, దాని గురించి అంటే నాకు కొంచెం అంత ఇష్టం ఉండదండి. అలానే ఎందుకంటే చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులు సంవత్సరం అది చేసి పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసుకోవడం నేను చాలామందిని చూశానండి. దానివల్ల నాకు ఎందుకో దాని మీద నాకు ఒక మంచి. సరే, మీది అరేంజ్ మ్యారేజ్ అయింది కదా, ఎప్పుడన్నా మీ మామయ్య గారికి లవ్ యూ చెప్పారా మీరు? బోల్డెన్ సార్లు చెప్పారు. ఎలా? ఆయన నాకు ఏదైనా ఇష్టమైంది కొనుక్కొచ్చి ఇచ్చినప్పుడు ఐఫోన్ మామయ్య గారు నాకు ఐఫోన్ కొనిచ్చారు. నేను అనుకున్నా మీరు వీడియోలో ఖచ్చితంగా ఐఫోన్ చూపిస్తారని, వచ్చి రాగానే చేతిలో పట్టుకున్నారు. ఆయన నాకు ఫస్ట్ గిఫ్ట్ కొనిచ్చారండి, ఐఫోన్ ఇచ్చారు. అలానే ఇంకా చాలా ఇచ్చారండి నాకు. ఐఫోన్ ఇచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి, మీరు ఏం చెప్పారు? అసలు నేను షాక్ అండి, ఐఫోన్ ఇచ్చినప్పుడు ఎంత షాక్ అయ్యానంటే అసలు ఆనందం. నేను అంటే నాకు ఐఫోన్ ఇష్టం అండి, నేను ఎప్పుడప్పుడు చెప్తుంటాను మామయ్యతో ఐఫోన్ కొనుక్కోవాలంటే కొనుక్కో వెళ్ళి మీ అన్నయ్యని మీ తమ్ముడిని తెచ్చుకుని డబ్బులు తెచ్చుకుని కొనుక్కో అక్కడి నుంచి అరే అనేవారు అని ఆయన నాకు తెచ్చిచ్చారు. అసలు ఇక ఆనందం నేను మాటల్లో చెప్పలేను ఇంకండి. అంత నాకు ప్రతిదీ తెచ్చిస్తారు, నాకు ఏదైనా కావాలి అనుకుంటానో చెప్తాను ఆయనకి, ఒక 10 డేస్లో కానీ ఒక 20 డేస్లో కానీ నాకు తెచ్చిస్తారండి ఆయన. మీ మామయ్యకి మీరు ఎగ్జాక్ట్ ఎట్లా ప్రపోజ్ చేస్తారు ఒకసారి ఆన్ స్క్రీన్ మీ మామయ్యకి చెప్పండి. ఇప్పుడు చెప్పమంటారు మామయ్యకి? మామూలుగా ఇంట్లో చెప్పినట్టు చెప్పండి. మాము ఐ లవ్ యూ సో మచ్, నువ్వు నా లైఫ్లోకి రావడం దేవుడిచ్చిన ఒక వరం, నాన్న తర్వాత నాన్నలా చూసుకుంటావు నువ్వు, మా నాన్నగారు లేని లోటు తీరుతున్నావు, ఐ లవ్ యూ సో మచ్. మీ ప్రతి వీడియోలో మీ మామగారిని ఎందుకు వాడారు మీరు? తనకి ఇష్టం ఉండదా లేకపోతే చూపించడం ఇష్టం లేదా మీకు? ఆయనకి అంటే రారండి, ఇష్టం ఉండదు అంటే ఇష్టం ఉండదని కాదు, నాకు ఎందుకు లేదమ్మా నువ్వు చెయ్యి అంటారండి అంతే. నేను చేయడం ఆయనకి ఇష్టం, ఆయన రావడం ఇష్టం ఉండదు ఆయనకి. నేను చేస్తే ఆయన చూసి ఒక నా తండ్రిలాగా ఆనందపడతాడు. అంటే ఆయన కూడా ఏంటంటే తండ్రి లేని అమ్మాయి కదా, నేను ఆ లోటు తీర్చాలన్న ఒక ఉద్దేశంతో నన్ను అంత బాగా చూసుకుంటారని. అంటే ఆయనకి తెలుసు నన్ను ఎంత గారాభంగా చూసుకున్నారో ఆయనకి తెలుసండి. జనరల్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు జనాలు గుర్తుపడుతుంటారా? మామూలుగా కాదండి. మీ ఆయనతో వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టినప్పుడు ఆయన ఫీల్ ఏంటి?
అస్సలు చాలా ఆనందపడిపోతాడండి పక్క నుండి. అసలు మా వైఫ్ని ఇంతలా అడుగుతున్నారని. ఆ తర్వాత నాతో ఆయన మాట్లాడతారు దాని గురించి. అసలు గ్రేట్గా ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు. ఆనందం. ఒకసారి అయితే కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చినాయి ఆయనకి. మేడం ఇంత రెడీ అయ్యి వచ్చారు కదా, మీది చివరిని ఎవరైనా చనిపోయారా? అవునండి. మరి అప్పుడప్పుడు చాలా మంది ప్రతి చోటకి మేకప్ వేసుకుని రెడీ అయ్యి వెళ్తారండి. మరి చావుకాడికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మేకప్ వేసుకుని వెళ్ళాలి కదండి. ఒకవేళ నేను కొంపతీసి ఏడ్చేస్తే, నా ముఖం పాడైపోతే అప్పుడు ఎలాగండి? అందుకని కొంచెం నేను ఇలా మేకప్ అయ్యి రెడీ అయ్యి వచ్చానండి నేను ఇక్కడికి. ఇంకా నేను ఎవరు చావలేదు, నన్ను చంపేద్దాం అనుకున్నారు. లేదండి, అంటే లేదు, తేజ గారితో మాట్లాడదామని ఇంత ఇలా అందంగా రెడీ అయ్యి వచ్చానండి. అవును, ఒకవేళ నేను రెడీ అయ్యి రాకపోతే మీరు జడుచుకుంటారేమో అని మళ్ళీ భయం వేసిందండి నాకు. ఓకే. సో బ్యాడ్ కామెంట్ విషయం వచ్చేసరికి చాలామందిని తిట్టారు. ఒక పెద్దోడు నాకు ఫాలో అవుతున్నాడు బ్యాడ్ కామెంట్ అని. ఆ పెద్ద మనిషి ఎవరు, ఎందుకు తెలియదు, ఆయన ఎవరో నాకు అసలు తెలీదు. తెలియకుండానే మా హస్బెండ్ని నన్ను మామూలుగా కామెంట్ పెట్టి ట్రోల్ చేశారు. నేను మామూలుగా వెళ్ళి అడిగాను, సార్ మీరు కూడా ఇలా ఫీల్డ్లోనే ఉన్నారో, ఫీల్డ్లో ఉండి కూడా నన్ను బ్యాడ్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరు చేస్తున్నారని ఇలా గౌరవంగా చెప్పాను. ఆయన కూడా నాకు వెంటనే రియాక్ట్ అయ్యి తన వీడియో తీసేశారు. నేను పెట్టిన వీడియో కూడా తీసాను. కానీ దీని గురించి ఒక విషయం చెప్తానండి. ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెడతారు నాకు అసలు ఇప్పుడు కూడా అర్థం కాదండి. ఇప్పుడు నేను చేసుకున్న పని నేను చేసుకుపోతున్నానండి. మీరు వాళ్ళ పని పాట లేకుండా ఈ బ్యాడ్ కామెంటే పెడతా కూర్చుంటారు. అది మంచి పని చేసుకుంటూ ఉండొచ్చు కదండి, 4 డబ్బులు వస్తాయే. ఇప్పుడు ఏదో మేము ఇంట్లో హౌస్ వైఫ్, మాకు ఇది ఒక స్టైల్ కింద మార్చుకుని మేము చేసుకుంటున్నాము. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళందరూ అదే పనిగా పెట్టుకుని బ్యాడ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళకి ఏం కలిసి వస్తుంది నాకు అసలు తెలియదండి. వాళ్ళకి అది ఇప్పుడు మేము వీడియో చేసి ఆనందపడుతుంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టి ఆనందపడతారు కావసం అండి. మేము వాళ్ళ జోలి వాళ్ళ ఊసి కూడా తీయం, మా పని ఏదో మేము చేసుకుపోతూ ఉంటాం. కానీ వాళ్ళు కూర్చుని అదే పని మీద బ్యాడ్ కామెంట్ పెడతా కూర్చుంటాం. కానీ మేము పట్టించుకోమండి. వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా వాళ్ళ చేతులు నొప్పి తప్ప మేము చేసే పని మేము చేస్తూనే ఉంటామండి. అట్లాంటివి మేము అసలు పట్టించుకోనండి. ఇప్పుడు వీడియోల వల్ల చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి, ప్రమోషన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేస్తున్నారు కదా. బెట్టింగ్ యాప్ తెలుసా? తెలీదు సార్, నాకైతే రాలేదు ఆ ప్రమోషన్స్, అలాంటివి అయితే రాలేదు. మామూలు ఏదో చిన్న చిన్న ప్రమోషన్స్ వచ్చినాయి. ఏం చేశారు? గురుగారు చేశారని కాంపిటీషన్? గురువు గారిది కాదండి, జాతకంది. ఏంటది బాలు హెర్బల్ ఒకటి, ఆ తర్వాత ఇంకా ఉంటాయి కదండి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అవి. ఇంకా గురువు గారి నేను చేయలేదండి, గురువు గారి అయితే చేయలేదు. తర్వాత అవి ఉంటాయి కదండి బ్యూటీ పార్లర్ ఉంటాయి కదా, వాటిని కూడా ప్రమోషన్ చేశానండి. ఓకే. సో మీకు వచ్చిన ప్రపోజల్స్లలో మీకు ఏది నచ్చలేదు కదా? నచ్చలేదు అసలు. సో మీ క్రష్ ఎవరు? చెప్పమంటారా? చెప్పేమంటారా? నాకు అసలు నాకు చాలా ఇష్టం ఆయన అంటే. మహేష్ బాబు గారు నాకు చాలా చాలా ఇష్టం అండి. నాకు అసలు చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు తెలిసిన సినిమా బాగా అతడు. ఆ సినిమా కానీ నాకు బాగా తెలుసండి. కొంచెం అప్పుడు నాకు కొంచెం ఊహ తెలుసండి, నేను కూడా ఇష్టపడచ్చు అని. ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఆయన లవ్ చేయడం. ఆయన నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను. అలా అని మీరు అనుకోవచ్చు మీ హస్బెండ్ అంటే ఇష్టం అన్నారు కదా, బట్ నాకు ఆయన యాక్టింగ్ ఇష్టం. నాకు ఆయన చేసే ప్రతి మంచి పనులు అంటే నాకు ఇష్టం అండి. ఆయన ఏదైనా హెల్ప్ చేస్తారు కదా, ఆ హెల్పింగ్ నేచర్ అయినా సరే, ఆయన కూడా తక్కువ మాట్లాడతారండి, ఎక్కువ మాట్లాడరు. ఆ విధానం నాకు ఇష్టం అండి. అంతేగాని తప్ప మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడి మీ మామి ఇష్టం అన్నారు, మళ్ళీ మహేష్ బాబు చేసే మంచి పనులు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు అతడి సినిమా అప్పుడు నాకు ఆయన గురించి పెద్దగా తెలియదండి. కొంచెం నేను ఎదుగుతూ ఉండగా ఆయన మంచి పనులు గట్ట నాకు తెలిసి ఈయన ఇంత మంచి వ్యక్తి అని నేను ఆయన ఎక్కువ లవ్ చేయడం. పాట వచ్చా మహేష్ బాబు గారిది? ఇప్పుడు పాడమంటారేంటి? వద్దండి, మహేష్ బాబు గారు చూసి ఆయన అనుకుంటారు నా పాట ఎంత బాగుంటే ఈవిడ పాడి ఇలా చేసింది అనుకుంటారు. వద్దండి, పాట పాడండి. ఏం పాట అండి? నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆయన ఇష్టం అని చెప్పాను కానండి, గుర్తు రావట్లేదు ఆయన పాట. ఓకే మేడం, మీ ఏజ్ ఎంత మేడం? చెప్పమంటారా సార్? మొన్నే చెప్పారుగా, మొన్నే 18 15 పడ్డది. లేదండి, మొన్నే 16 వచ్చినాయి, 17 వస్తాయండి నాకు ఇప్పుడు. వస్తాయండి మామూలుగా. నాకు నిజంగా 18 వచ్చినాయండి. మొన్నే 17 వెళ్ళి నిజంగా 18 వచ్చినాయండి. నిజంగా నిజమండి. బ్రో, మేడం గారు ఏజ్ ఎంత ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుకొని మీరు చూద్దాం. పెట్టినా సరే కరెక్ట్ ఏజ్ తెలియదు కదండి, అందుకే నువ్వు ఇప్పుడు చెప్తున్నాను. సరే, యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా 140,000 మంది మీకు ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది అభిమానిస్తారు, మిలియన్స్ ఆఫ్లో వ్యూస్ ఉన్నాయి మీవి. సో మీరు స్క్రోల్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ వస్తుంటాయి, మీకు నచ్చని వీడియో ఏంటి?
నచ్చిన వీడియో నచ్చని వీడియోస్ నచ్చిన వీడియోసా నచ్చని అంటే ఈ ట్రోల్ చేస్తారు కదా అవి కొంచెం నచ్చవండి అంతే. మంచి వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వీడియోలు కొంచెం నచ్చవంతే. అంతే. ఇది మమ్మల్ని చాలామంది ట్రోల్ చేశారండి, మా హస్బెండ్ని నన్ను. ఏమని ట్రోల్ చేశారు? బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఈవిడొక సేదేంటది తిక్కల తిక్కల దాని పేరేం పేరండి, అస్నియ దాని పేరు తిక్కల సిద్ధార్థ సంథింగ్ పేర్లండి ఆయనకి నాకు పెట్టడం. ఒక వీడియో చేసాం కదండి మా హస్బెండ్ నేను, అది అది త్రిష, తిక్కల త్రిష, ఇదొక తిక్కల త్రిష, వాడు తల తిక్క సిద్ధార్థ్ అని కామెంట్ మెన్షన్ చేసి ట్రోల్ చేశారండి. మీరు బాధపడ్డారా? నాతో పాటు మా ఆయన కూడా తిరిపించారు. కొంచెం బాధపడ్డానండి, కొంచెం బాధపడ్డాను. మేము అక్కడ చాలా బాగా చేసాము, ఎందుకు ఇలా చేశారు అని అనిపించింది. బట్ మా హస్బెండ్ ఒకటే అన్నారు, పోనీ వాడేదో లైకుల కోసం చేసుకుని ఉంటాడులే మనల్ని అన్నారు అంతే. ప్రతిదానికి సపోర్ట్ చేస్తారండి. బాధపడినెవరు ఫస్ట్ నన్ను బాధపడినెవరు. మీరు ఏదైనా డాన్స్ క్లాస్కి వెళ్ళారా ట్రైనింగ్ తీసుకోవడానికి? అర్థమే మీ డాన్స్ అర్థమే డాన్స్ క్లాస్ అండి. ఓకే. అర్థం ముందు డాన్స్ అంతే. మీకు డాన్స్ ఎక్కువ ఇష్టమా, మోటివేషన్ వీడియోలు అంటే మీరు ఓన్ వాయిస్ చేయడం ఇష్టమా మీకు? నిజం చెప్పాలంటే డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే డాన్స్లో అవ్వలేదు, కానీ నాకు ఓన్ వాయిస్ వల్ల ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారండి నాకు. మీది ఒక మంచి ఓన్ వాయిస్ వీడియో ఏదైనా చేయండి. కోట్ల గిత్తలు నాకు కాసుల మోట్లో చాలామంది నన్ను నీ కామెంట్లు చదువుతున్నావా అని అడుగుతున్నారు. నేను చదవను, ఎందుకంటే ఆ ముక్కు మొహం తెలియనోడు ఎవడో కామెంట్ పెడితే చదువుతో కూర్చుని నా టైం వేస్ట్ చేసుకోలేను, అందుకే నేను చదవను. సూపర్. నెక్స్ట్ ఇది కోట్ల గిత్తలు నాకు రోడ్డు మీదకి వెళ్తాను, మరి వీడియో చేయాలంటే రోడ్డు నేను ఏనాడో అనుకున్నాను నువ్వు రోడ్డు ఎక్కేస్తావని. అంటే మరి మా ఇల్లు రోడ్డు పక్కన ఉన్నప్పుడు మరి రోడ్డు మీద ఇది నిజమండి, మా ఇల్లు రోడ్డు పక్కన ఉంటుంది, రోడ్డు మీద వీడియో చేస్తే రోడ్డు ఎక్కేసామంటారు ఏంటంటే నాకు ఇదే వాళ్ళకి మైండ్ ఉండి మాట్లాడతారు, మైండ్లో మరి ఇల్లు పెట్టుకుని లోపల పెట్టుకోమంటారు. మా ఇల్లు రోడ్డు పక్కనే అండి, మనం రోడ్డు మీద నుంచి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మరి మనం బయటకు వచ్చి వీడియో చేయాలని మరి నేను ఎక్కడ చేయనండి వీడియో. దాని గురించి నువ్వే మాకు ఎప్పుడో తెలుసు నువ్వు రోడ్డు ఎక్కేస్తావని. అసలు మైండ్ ఉంటుందో లేదో నాకు అసలు అర్థం కాదండి. వాళ్ళు అసలు ఏ స్థితిలో ఉండి పెడతారో కామెంట్ నాకు అర్థం కాదు. ఇక అప్పుడప్పుడు అవి కొన్ని తీసుకుని నేను వీడియో చేస్తాను జరుగుతుందండి. అసలు మరి ఇంటి పక్కన రోడ్డు ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి చేస్తామండి, రోడ్డు మీద చేయకపోతే వాడు అసలు బుర్ర తక్కువ కాకపోతే వాడు అసలు నాకు ఎప్పుడో తెలుసు నువ్వు రోడ్డు ఎక్కేస్తావని అంటే, ఒరే మరి నా ఇల్లు రోడ్డు పక్కన ఉన్నప్పుడు నేను ఇల్లు ఎక్కడ చేస్తాను రా వీడియో, అక్కడ చేయకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయలేండి. నేను వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టమని అనుకోండి, ఆ వీడియో చెప్పాను కదా, ఒరే నీ ఇంటి అడ్రస్ పెట్టరు అక్కడికి వచ్చి చెప్తాను. ఫ్రెండ్షిప్ అంటే నేను చాలా ట్రూగా ఫ్రెండ్షిప్ చేస్తానండి. మోసం చేస్తే మటుకి అసలు వాళ్ళని నేను క్షమించలేను. ఎవరైనా మోసం చేశారా? ఇప్పటి వరకు ఎవరు మోసం చేయలేదండి, ఎందుకంటే నేను మోసపోలేదు, ఎందుకంటే నేను అందరితో ట్రూగానే ఉంటాను. నాకు తెలియకుండా వెనకాల ఎవరన్నా ఉండొచ్చేమో నాకు తెలియదండి, నా ముందు వరకు రాలేదు. బట్ నా ముందు వరకు వచ్చిందంటే మటుకి నేను అసలు సహించలేనండి. అంటే అలాగని తిరిగి వాళ్ళతో దెబ్బలాంటి ఆడను, సైలెంట్ అయిపోయి గమ్మున ఉంటాను, పక్కకు ఉంటాను, ఇంకా వాళ్ళని ఇంకా అవాయిడ్ చేస్తానండి, వాళ్ళతో మాట్లాడను. నేను అలా చేస్తాను. ఓకే. మీరు మీ నాన్నగారి విషయంలో తప్పించి మిగతాది ఏదైనా విషయంలో ఏడ్చారా? ఎప్పుడన్నా బాధపడ్డారా? ఎందుకురా బాబు లైఫ్ అనిపించిందా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా ఏదో ఉంటారు కదండి, సూటిపోటు మాటలు అంటూ ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఏదో ఒక విషయంలో అంటూ ఉంటారు. వీడియోలు చేస్తున్నాం కదా, వీడియోలు చేతంలో ఒక విషయంలో బాధపడ్డాను. ఎందుకు ఏ విషయంలో అంటే మా హస్బెండ్ని ఇలా వీడియోలు చేపిస్తున్నారు అమ్మాయితోటి అనేసి ఆయన్ని కొంచెం బ్యాడ్గా మాట్లాడారండి. ఆ విషయంలో బాధపడ్డాను, ఆ విషయంలో చాలా బాధపడ్డాను. నేను వీడియోలు చేయడం వల్ల తనకు కూడా మాట వచ్చింది ఇలాగా, అంటే అది దాన్ని వాడు ఎలా అంటారంటే వదిలేశాడు, గాలికి వదిలేశాడు దాన్ని అనేసి వాడు మాట్లాడుకున్న మాట నా చెవుని పడిందండి. నేను విన్నాను కూడా, నలుగురు అమలక్కలు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నాను. వెంటనే ఇంటికి వచ్చి ఏడ్చాను, చాలా ఏడ్చాను. ఈ లోపల మా హస్బెండ్ వచ్చి ఎందుకు ఎడుతున్నావు అంటే ఇలా పలానా అనుకొని, కాకులు కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, అన్నీ పట్టించుకుంటావా, నేను నీ వెనకాల ఉండగా ఎందుకు, సరేలే గాలికి వదిలేసాను, నేను వదిలేసాను లేదో నాకు తెలుసు, నీకు తెలుసు ఆ విషయం, వాళ్ళకి మనం చెప్పవలసిన అవసరం లేదు కదమ్మా అన్నాడు. ఒక్క మాట అన్నారు. ఇలా నాకు వెనకాల నుండి ఎంకరేజ్ చేస్తారు. సరే, ఈ అమ్మలక్కలు మీ మీద ఎందుకు మండిపడుతున్నారంటారు? అదే నాకు అర్థం కాదు. ఎందుకు నేను అసలు వాళ్ళ జోలు కానీ వాళ్ళ ఊసు కానీ కూడా తీయను. చెప్పండి సార్. చెప్తే గిఫ్ట్ ఇవ్వాలి. మరి తప్పకుండా. ఏంటి గిఫ్ట్? మీకు ఇష్టమైంది అంటే మీకు స్వీట్ ఇష్టం కదా,
మీకోసం నేను స్వీట్ తెచ్చానండి, ఓకే మీకోసం తెచ్చాను, అది మీకు గిఫ్ట్ కింద ఇస్తాను. ఓకే. అంటే ఈ అక్కలకి చేసే ఫ్రీడమ్ లేదు, చేసే టాలెంట్ లేదు, చేసే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి చేయనివ్వకుండా చేయాలని. అదండి, ఇదే మాట మా హస్బెండ్ కూడా చెప్తారు. వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళు పెట్టలేరు, చేసేవాళ్ళని పెట్టేవాళ్ళని ఇలా మాట్లాడతారు. ఇంకోటి మాట్లాడతాను సార్. నేను అన్నదానం చేస్తే నాకు 3 కామెంట్లు వచ్చినాయి. ఒకడొచ్చి బిల్డప్ అని ఒకటి పెట్టాడు, ఒకడొచ్చి ఫాలోవర్స్ కోసం ఒకటి పెట్టాడు, ఒకడొచ్చి లైకుల కోసం. ఒక్క మాట అండి, మనలో మన మాట, లైకులు వస్తే మనకేమో డబ్బులు వస్తాయండి? రావు. ఫాలోవర్స్ వస్తే మనకేమో డబ్బులు వస్తాయా? రావు. బిల్డప్ కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటామా? లేదు. ఆడు మత్తుందో లేదో ఆడు పెట్టినోడికండి. బిల్డప్ కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటామండి. అది మనసు పెట్టి ఆలోచించాలండి. ఎవరైనా సరే మంచి పని చేసి వాళ్ళని చేయనివ్వరండి. ఇది మట్టి ఖచ్చితంగా మీరు చూపించాలండి. మంచి పని చేసి వాళ్ళని చేయనివ్వరండి, చేసి వాళ్ళకి ఇలా పంగనామాలు పెడతారండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అన్నం లేక ఎంతోమంది, ఇక్కడే కాదండి ప్రతి చోట ఉంటారు. మనకు తోసిన సహాయం చేస్తే బిల్డప్పా, లైకుల కోసమా, ఫాలోవర్స్ కోసం చేస్తామా, డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏదో అంటారు దాన్ని, ఏదో డోలికెళ్ళి ఏదో దొలిపించుకుంటూ అంటారండి. వాడిది ఇది ఇలా చేస్తారు ఎవరన్నాను. ఎందుకండి మీరు చెయ్యరు, చేసే వాళ్ళకి ఇలా పెడతారు. అలాగే చాలామంది కూడా అండి ఇది చేయడానికి ముందు కొత్తగా భయపడుతున్నారు. ఎందుకు చెప్పమంటారు, అమ్మ మనం 4గురికి అన్నం పెడితే ఏదో బిల్డప్ కోసం అనుకుంటున్నారు అని పెట్టేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. దయచేసి ప్లీజ్ ఒక్కటే చెప్తానండి, నేను చేసి వాళ్ళని చేయనివ్వండి. మీరు చూస్తూ ఉండండి, వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు ప్లీజ్. చాలామంది ఇల్లు లేక అన్నం లేక బయట ఎంతోమంది ఉంటున్నారు. మనకు దేవుడు ఒక ఇల్లు, ఒక అన్నం, మనకు అన్నీ ఇచ్చాడండి. అన్నీ ఇచ్చినప్పుడు అందులో కొంచెం వాళ్ళకి సహాయం చేస్తే తప్పేంటి? బిల్డప్ కోసం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకోరండి, లైకుల కోసం ఫాలోవర్స్ కోసం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకోరు. నేను అదే చెప్తాను, ప్లీజ్ చేసి వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళకి పంగనామాలు పెట్టొద్దు ప్లీజ్. అదే కోరుకుంటున్నాను, నిజంగా అదే కోరుకుంటున్నానండి. 4గురికి అన్నం పెట్టి వాళ్ళందరికీ పేర్లు పెడతారేంటండి? కడుపు అసలు అన్ని దానంలో అన్నదానం గొప్పదంటారు కదండి, అవునా కదా? కడుపు నింపితే దానికి వచ్చే ఆనందం అసలు మనకి ఎంత డబ్బు పెట్టినా రాదండి. ఒక మనిషి కడుపు నిండా తిని మనకు ఆశీర్వాదం ఇస్తే అది అసలు ఎంత పుణ్యం అండి అది. వీళ్ళకి అసలు తెలియదండి, ఎందుకని వీళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెడతారు. అసలు జోబీలో 1 రూపాయి తీరండి, చేతిలో ఖర్చులేంది కదా, టప్ పెట్టేస్తారు, టప్. ఇది ఖర్చులేంది కదండి. అందుకే మీ ఊర్లో మీ లాంగ్వేజ్లో ఒక 5 బూతులు ఏమన్నా మాట్లాడు. నాకు బూతులు రావండి, నాకు నిజంగా నాకు నిజంగా బూతులు అంటే నాకు బూతులు పెద్దగా రావు. కానీ ఎక్కువగా ఏరా పనికిమాల ఎదవల్లారా అని ఇది ఒక తిడతానండి. బుద్ధి లేని అడ్డగాడిదిల్లారా, మీకు పని పాట ఏమీ లేదేంట్రా, పని లేకపోతే వెళ్ళి పని చేసుకోండిరా, ఎందుకురా ఇలా బ్యాడ్ కామెంట్లు పెడతా కూర్చుంటారో, పనికిమాల ఎదవల్లారా. మీకు నచ్చని వర్డ్ ఏంటి? ఆంటీ అంటే ఇష్టమేనా మీకు? ఆంటీ వచ్చాక ఆంటీ అంటే తప్పలేదు, కానీ నేను వయసు రాకుండా ఆంటీ అంటే బాధ వస్తుందండి నాకు. ఇది క్వశ్చన్ ఇది కరెక్టే కాదండి. ముందే 18 సంవత్సరాలు ఇక్కడ. ఆంటీ అంటే నాకు కోపం రాదు, కానీ ఆంటీ వయసు వచ్చిన తర్వాత ఆంటీ అంటే ఒప్పుకుంటానండి. అది సరే, ఎప్పుడైనా ఎవరికైనా కొట్టాలనిపించిందా? ఆల్రెడీ కొట్టానండి. కొట్టాలనిపించడం ఏంటండి, కొట్టాను. అంటే అదొక ఎవరంటే అది చిన్న విషయం. ఏంటంటే ఒకడు వల్గర్గా మాట్లాడాడు. మేము మూవీకి వెళ్ళామండి. మూవీకి వెళ్ళి వచ్చే లోపల నా బయట చింగు వాడి కంగారులో వెళ్ళిపోయినట్టున్నాడు. వాడి తప్పులేదండి, వాడు చూడొచ్చు. అది నాది ఇలా అందరికీ స్టెప్ ఊడిందండి. ఊడటంలో ఏరా నువ్వు అనేసి అక్కడ పట్టుకుని అన్నయ్య ఉన్నారు, తమ్ముడు చిత్త కొట్టేశానండి. మామూలుగా అట్లా థియేటర్లో ఆడవాళ్ళకి కనిపించట్లేదా, పీక్కుని వెళ్ళిపోతున్నావు సింగల్గా అనేసి కాళ్ళ పట్టుకుని కొట్టానండి. లాక్కుని నన్ను వెళ్ళిపోయిన దగ్గరికి వెళ్ళి కొట్టానండి. వాడు నా దగ్గర లేడు, వెళ్ళిపోయిన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇలా దోపుకుని వెళ్ళి, లేడీస్ కనిపించట్లేదా, నువ్వు ఏంటి అలా లాక్కుని వెళ్ళిపోతున్నావో అంటే, చూడలేదు అని అన్నాడు. లోపలనే నేను కొట్టేశా. వాడు చూడలేదు అన్నాడు అంతే. ఆ మాట నోట్లో నుంచి రాలేదు వాడికి. టప్ అని చెప్పేసి. ఎప్పుడన్నా మీ లవర్ మూవీకి వెళ్ళి బాగా బీభత్సంగా రచ్చ చేసి? మామూలు రచ్చ కదండి. ఏ మూవీ? ప్రతి మూవీకి అసలు రిలీజ్కి వెళ్తామండి, చున్నీ ఉంటుంది, ఎవరేమనుకున్నా పర్లేదండి. అసలు ఆయన వచ్చేటప్పుడు అసలు మామూలుగా ఉంటుందండి. అసలు చింపేసి అలా వేసేస్తూ ఉంటానండి. అసలు ఆయన ఇంక అంతే అండి. ఆయన నాకు పేపర్లు ఇస్తారండి, నేను ఇట్లా వేస్తాను, చున్నీ తీసేసి ఇట్లా వేసేసి విజల్ వేసేస్తానండి. ఆయన వస్తే విజల్స్ వేసేస్తాను. కదా మీ లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది, ఇంత జాలీగా ఉన్నారు, ఇంత క్లారిటీగా ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మరి బయట ఎవరో ఏదో మాటలు అంటే వాళ్ళ మాటల కోసం చనిపోవాలనిపించింది. అంతా పిరుకోలా మీరు? నేను ఎప్పుడు
ఇది గుడ్ నేను ఒకరు చంపే రకాన్ని కానీ నేను చచ్చే రకాన్ని కాదండి. నేను చచ్చిపోయి ఎవరైనా నేను చంపేతాను, అంతేగాని నేను చావనండి. అంతే. నేను అదే షాక్ అని ఏంటి రివర్స్ ఉంది మొత్తం, కొంచెం తేడాగా ఉంది. నేను ఎవరినైనా చంపేస్తానండి, అంతేగాని నేను చచ్చే రకాన్ని కాదండి. అది కాకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తాయండి. దాని గురించి చెప్తున్నాను. ఎంతవరకైనా ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేయాలండి. చనిపోతే ఏం కలిసి వస్తుందండి కదా. ఇప్పుడు కష్టం వచ్చిందండి, దానికి సొల్యూషన్ చావేనా? కాదు కదండి. ఇది కూడా ఇప్పుడు చచ్చిపోతే మనం వెనకాల బోల్డ్ మంది బాధపడతారు, కానీ దాన్ని మనం ఎదిరించాలి. మాకు చాలా ఉన్నాయండి. మా హస్బెండ్కి మాకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగనే మేము బాధపడిపోయి ఇదైపోతాయి, తీరిపోతాయండి. ఏడుతో కూర్చుంటే తీరిపోతాయా? తీరవు కదండి. ఏడుతో కూర్చుంటే తీరిపోతాయి. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, దాన్ని ఎలా ఎదిరించాలని ఆలోచించుకుంటే మార్గం ఆ శివయ్య ఖచ్చితంగా చూపిస్తాడండి, మనకి ఖచ్చితంగా చూపిస్తాడు. అదే నమ్ముతామండి మేము, అందుకే హ్యాపీగా ఉంటాం. సరే, మీరు సీరియల్ వైపు యాక్టింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారంట కదా, వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సీరియల్ చేద్దాం, అదే యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చేసింది అదే కదా. వాళ్ళని కూడా భయపెడదాం అనుకుంటున్నానండి నా మాటలతో. మీ మహేష్ బాబు కాకుండా సీరియల్స్ చూస్తుంటారా మీరు? ఏంటండి? ఇంట్లో సీరియల్స్ చూస్తారా? అప్పుడప్పుడు. ఏ సీరియల్? అంతగా అప్పుడప్పుడు కొంచెం చూస్తాను, అంతేగాని ఇదే రెగ్యులర్గా చూడండి. సీరియల్ అంటే మామూలుగా చెప్పాలంటే సీరియల్ చేయడం ఇష్టమే, కానీ నేను సీరియల్ చూడండి. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది, రేపు ఏం జరిగిద్ది, ఈ పనిలో అనేసి అక్కడ కూర్చోవాలనేసి రేపు జరిగే దానికోసం మొత్తం ఇలా ఇంకా చూస్తూ కూర్చుంటూ, అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదండి. కానీ ఇష్టమే నాకు సీరియల్లో చేయడం అన్నా ఇష్టమే, కానీ చూడను. బిగ్ బాస్కి వెళ్తారా మేడం ఛాన్స్ వస్తే? అసలు వస్తే వెళ్ళకుండా ఎవరంటారు చెప్పండి సార్? వస్తే ఖచ్చితంగా వెళ్తానండి. అదేంది మేడం ప్లేట్ పిరాంచి మొత్తం మీరు, నాకు అర్థం కాదు. ఖచ్చితంగా ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు సార్, అందుకే నేను ఖచ్చితంగా వెళ్తాను. చీటింగ్ చేస్తున్నారు మేడం మీరు నిజంగా. ఇంతమంది కెమెరా ఆపున్నప్పుడు బిగ్ బాస్కి వెళ్తారంటే వేరే విషయం చూపించి ఇప్పుడు వెళ్తానండి. ఎందుకు వెళ్ళను? అక్కడ నా మాటలో నా అల్లరి కూడా వాళ్ళు భరించాలి కదా, అందుకుని వెళ్తాను పక్కా. నేనంటే ఏంటో తెలుసుకుంటానండి. నేనంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తానండి, అందరినీ మెప్పిస్తానండి. ఏంటో మీరు తెలిసేలా చేస్తారు తెలుగు, కానీ మీరేంటో నాకు తెలిసింది ఇప్పుడు. సెకండ్ లో చేంజ్ అయిపోతారా మంచి? అంటే నిజంగా ఛాన్స్ వస్తే దాన్ని వదులుకోకూడదు అని ఒక ఆలోచన అనమాట. కాదు మేడం, అసలు బిగ్ బాస్ ఎలా ఉంటాడో చూసారా మీరు? చూడలేదండి. నేను ఎప్పుడు నుంచి అనుకుంటా ఆయన ఒక్కసారైనా చూడాలి, అందుకే వెళ్ళాలనుకుంటున్నానండి. ఆయన చూడాలి, నేను ఒక్కసారి ఆయన కనపడతారంట. ఆయన నాకేం తెలుసు, కెమెరాలోనే ఉంటారనుకుంటాను. మీరు యాక్టింగ్ ఇష్టం అన్నారు కదా, మీకు డైలాగ్ చెప్తా. అది మీరు 4 వర్షన్లో చేయాలి. ఒకటి ఏడ్చుకుంటూ, ఒకటి బతిమలాడుకుంటూ, ఒకటి తిడుతూ, ఇంకోటి నార్మల్గా మీ స్టైల్లో వార్నింగ్ ఇస్తూ. సరేనా? 5 చేయాలండి. 4 వర్షన్స్ చేయాలి. 4 వర్షన్స్. ఏ డైలాగ్ చేస్తారు మీరు చెప్పండి. ఎవరైనా తిట్టాలంటే తిట్టేస్తానండి, ఎవరైనా పొగడాలన్నా పొగడేస్తాను. అంటే సరే, ఇప్పుడు మీరు ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలనుకోండి. ఈ ప్రపోజల్ అండి. సరే, బిగ్ బాస్ ఇంటి పక్కల గురించి చెప్పానండి. సరే, ఇంటి పక్కల గురించి. ఇంటి పక్కల గురించి చెప్పమంటే చెప్పేస్తానండి. అది ప్రపోజల్ అంటే వద్దండి నాకు. సరే, ఇంటి పక్కల గురించి చెప్పండి. ఇంటి పక్క వాళ్ళు ఏంటంటే మామూలుగా ఉదాహరణగా జరిగితే కదా, మనకి పంచదార కానీ టీ పొడుం కానీ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మనం అడిగితే వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తే మనం పెట్టేయాలి. దాని గురించి మాట్లాడతానండి. అక్క కొంచెం కాఫీ పొడి పెట్టండి. లేదమ్మా, లేదా అయిపోయింది, బావగారిని తెచ్చారు అయిపోయింది. నెక్స్ట్ డే మా ఇంటికి వస్తుంది, పంచదారకు వస్తుంది. చెల్లి కొద్ది పంచదారేనా? లేదు, లేదా అయిపోయింది మాకు, అసలు మేము పంచదార 1 వారం రోజులు అయిపోయింది, మా ఇంట్లో పంచదార లేదు, మరి నువ్వే కొంచెం పెట్టి గ్లాసుడు. అమ్మ చాలానమ్మా. ఈ లోపల మా హస్బెండ్ వస్తారు. రాత్రిగా తెచ్చంటే నువ్వు తెచ్చావా? అయితే నువ్వు పెట్టు, అయితే నువ్వు పెట్టు, మా ఇంట్లో పంచదార లేదు, వెళ్ళు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మేము ఇద్దరు మాట్లాడుకుంటాం, మా ఆయన నేను మాట్లాడుకుంటాం. మొన్న ఇది కొద్ది టీ పొడి పెట్టమంటే లేదంది, కాపు పొడి అడిగినా లేదంటది. మరి నేను ఎందుకు పెట్టాలి పంచదార? అందుకే లేదని చెప్పాను. ఇంత కూడా ఇంత జారదో, కానీ అందరి మట్టుకు అడుక్కుని ఇంట్లో మట్టుకు నింపుకుంటుంది. అందుకే లేదా, నువ్వు ఎందుకు మధ్యలో వచ్చి దూరతావు? నువ్వు అలాగుండు, నువ్వు తేవడం అంత మట్టుకు నీ పని. నేను ఎవరికి పెట్టాలో పెట్టకూడదు అది నాకు తెలిసి, వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు మీరు డాన్స్ చేస్తుంటే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే నీకు డాన్స్ అవసరమా, నీకు డాన్స్ రాదు, ఎందుకు డాన్స్ చేస్తున్నావు ఏమంటగా అంటారండి. సో వాళ్ళకి రాదండి, డాన్స్ రాదు కదా, అందుకని నా డాన్స్ చూసి కుళ్ళుకుంటారు. వాళ్ళకి డాన్స్ రాదు కదండి, నా డాన్స్ చూసి ఆమెలాగా మేము వేయలేకపోతున్నామని ఒక లోపల ఒక కుళ్ళుతోటి కామెంట్లు పెడతా ఉంటారండి. నేను అలా తీసుకుంటాను. అంటే నాకులాగా వేయలేకే కదా నువ్వు బోరుమని ఏడుతున్నావో, ఆ ఏడుపు ద్వారా నువ్వు కామెంట్లు పెడతావు, నేను ఇలా తీసుకుంటానండి. వాళ్ళని ఇలా తీసుకుంటాను. మామూలుగా ఆయన కామెంట్ పెట్టే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి?
వాళ్ళ ఫీలింగ్ అండి. చూస్తారు నా వీడియో చూస్తారు, అమ్మని అమ్మ ఇది ఇంత బాగా చేసేస్తుందా, ఇది బాగా చేసినా మనం బ్యాడ్ కామెంట్ పెట్టాలి దీనికి, ఇది చూసి కుమిలిపోవాలి ఇది. దీని కామెంట్ ఇంకా చూసి వాళ్ళు ఇంకా ఉంటారు కదా, మనం అంటే వార్చలు ఉంటారు కదండి, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దీన్ని ఇంకా తిడతా అన్న ఒక ఫీల్తో పెడతారండి వాళ్ళు. నాకు తెలిసైతే అదే అలానే పెడతారండి, నాకు తెలిసినంత మట్టుకైతే. అసలు మీకు 4 డైలాగ్ 4 వర్షన్లో చెప్పమన్నా చెప్పండి సార్. ప్రపోజల్ చేయను. ఇప్పుడు నిజంగా ఒక పర్సన్ ఉన్నాడు, ఎవరైనా తిట్టాలని, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి తనకి టైంకి రమ్మంటే రాలేదండి. మీ ఫ్రెండో తమ్ముడో ఎవరైనా పర్లేదు, ఎరా ఎదవా టైంకి రమ్మంటే రావు, అసలు టైం అనేది నీకు తెలుసారా, టైం వాల్యూ తెలుసారా ఎదవా నువ్వు. ఈ డైలాగులు మీరు ఇంకా 2 కలిపి తిట్టండి, ఇవి 4 వర్షన్లో తిట్టాలి, ఏడ్చుకుంటూ వార్నింగ్ ఇస్తూ ఫన్నీగా బతిమలాడుకుంటూ. ఇప్పుడు మీ యాక్టర్ బయట పడతాడు, చూద్దాం. ఇప్పుడు ఒక అబ్బాయితో నేను మాట్లాడుతున్నట్టండి, ఇది మళ్ళీ ఎందుకండి మళ్ళీ అనిపిస్తుంది నాకు. పర్లేదు, ఇష్టమో అంటావు, అంత మాల మెసేజ్లతో పెట్టి చంపేస్తావు, టయానికి రావు. ఎందుకు ప్రేమ అంటావు, ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే చచ్చిపోతాను నేను, నీవు తప్ప నాకు ఎవరు లేరు అంటావు, టయానికి అసలు రావు, కనీసం పట్టించుకోవు. అసలు ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? చెప్పు, నేనంటే నీకు అసలు నిజంగా ఇష్టం ఉందా లేదా చెప్పు మరి. అసలు నీకు బుద్ధి ఉందా? బుద్ధి లేనోడా, అడ్డగాడిలాగా టయానికి అసలు రావు, అంతమ్మా నా వెనకాల పడతానే ఉంటావు, కుక్క కన్నా హీనంగా పడతా ఉంటావు. ఎక్కడైనా రమ్మంటే టయానికి వస్తావా? అసలు వస్తావు, షాపింగ్కి వెళ్దామంటావు, టయానికి అస్సలు రావు నువ్వు. మళ్ళీ పైగా నువ్వు అంటే నాకు ఇష్టము, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇలాంటి బిల్డప్ గవర్నమెంట్ బాగా చెప్తావు. అసలు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అసలు నువ్వు? పనికి మళ్ళీ ఏదవా చిచి ఎలా. సూపర్, మంచి యాక్టర్ ఉన్నాడు మేడం మీలో. సరే, మీరు రీల్స్ చూస్తుంటే కొంతమంది ఎక్స్పోజింగ్ వీడియోలు చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నేను స్క్రోల్ చేసేస్తానండి, ఏమని చూడండి అసలు, ఏ అంటే ఏమని వెంటనే ఇలా అనేస్తానమాట. అలాగని వాళ్ళని నేను ఏమీ తప్పుగా అనలేను, ఎందుకంటే అంటే వాళ్ళ ఇష్టం అండి, మనం తప్పుగా అనకూడదు కదా, అది నేను అనుకుంటాను. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఓన్లీ వంట గదికే పరిమితం అయిపోయారు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఎంత మంచి టాలెంట్ ఉన్నా సరే. అవునండి. సో మీలాగా వచ్చి బయట టాలెంట్ చూపించుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? అంటే ఏం చేయాలంటే దాంట్లో ఒకటండి, ఫ్యామిలీ సపోర్ట్ అని ఉండాలి, భర్త సపోర్ట్ అని ఉండాలి. ఈ 2 ఉంటే ఖచ్చితంగా ఆ వంట గదిలో పరిమితం అవ్వకుండా వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకునే అవకాశం ఉంటుందని నేను అంటున్నానండి. బట్ ఏంటంటే చాలామంది భర్త ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, బయట వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో ఇట్లా ఆలోచిస్తారండి. ఇలా ఆలోచించకుండా ఏ పేరెంట్స్ అయితే ఉన్నారో, ఏ భర్త అయితే ఉన్నాడో, ప్రతి ఒక్క ఆడపిల్ల వంటగదిలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. నాకులాగా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నానండి. అదొకటే చెప్పగలనండి, అంతే. ఫస్ట్ మనల్ని ఎంకరేజ్ చేసేది ఎవరండి? హస్బెండ్, పేరెంట్స్. ఫస్ట్ ఏళ్ళు ఎంకరేజ్ చేయకపోతే మనం ప్రజల్ని ఇంకా జయించగలమా? అది నా ఆలోచన అదనమాట ఫస్ట్. ఇప్పుడు మీ వీధి వాళ్ళు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ మీ గురించి తెలిసిన వాళ్ళు మీతో గొడవ పడడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకంటే ఇది మటుకు నిజమండి, 100% ఇది నిజం. నోట్లో నోరు పెట్టుకో, వాడికి తెలుసు కదా, అది వాడు కూడా అమ్మ బాబు ఈ నోట్లో నోరు పెట్టామంటే తెల్లవారులాడుతూనే ఉంటుంది, అమ్మ ఈవిడ జోలికి అసలు వెళ్ళకూడదని వాళ్ళు చాలామంది ఉంటారండి. అని బట్టి నాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి. ఒక్క మాట అంటే దాన్ని పట్టుకుని తెల్లవారులు ఆడుతూనే ఉంటానని ఒక ఫీలింగ్ నిజంగా కూడా నేను పట్టుకుని అలాగే ఎలాడతానండి, బంకలాగా. అలా ఒక్క మాట వదిలేస్తే నేను దాన్ని 2 రోజులు ఆడతానే ఆడనివ్వనండి దాన్ని. ఎవరన్నా మీరు గొడవ పెట్టుకున్న వాళ్ళు వచ్చి తల్లి బుద్ధి తక్కువైంది మామూలు అన్నారండి చాలా మంది. అంటే బట్టి ఏదైనా విషయంలో నేను రియాక్ట్ అయిపోతే వెంటనే అమ్మ ఏదో అన్న వదిలేయమ్మా బాబు, ఎందుకమ్మ వదలను, ఎందుకు అన్నాను మీరు, అసలు ఎందుకు అలా మాట అనేసి నేను వాళ్ళని ఖండిస్తాను. అమ్మ ప్లీజ్ అమ్మ, సారీ అమ్మ, వదిలే అమ్మ, ఏదో తప్పు నోరు జారి అన్నామమ్మ అనే సిచ్యువేషన్ కూడా జరిగిందండి. ఇట్లాగా అంటే నాకు అది ఏమో చెప్పలేను, ఫస్ట్ నుంచి అలాగా గాడ్ గిఫ్ట్ అనమాట. ఆ నోరు గాంబేరుగా మాట్లాడడం చేయడం, అలా మాట్లాడమన్నారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా నాతో మాట్లాడడానికి జాగ్రత్తగానే మాట్లాడతారండి, నిజంగా చెప్పాలంటే. మా ఇంటి పక్కన ఏంటి ఎక్కడైనా సరే ఈమెతో పెట్టుకోవడం ఎందుకు, ఆమె పని ఆమె చేసుకుపోతుంది, ఆమెను అనకూడదు, కానీ పక్కన అనుకుంటారండి, డెఫినెట్లీగా నా గురించి మాట్లాడుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇది ఖచ్చితంగా చూస్తారు, మా ఊరు వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ కన్నా మా ఊర్లో ఫేమస్ అయిపోయాను నేను, నిజమండి. ఏ విషయంలో? ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తుందంట, యూట్యూబ్లో వీడియోలు చేస్తుందంట, అమ్మో డ్యాన్స్ చేస్తుందంట, ఏదో మాటలు చెప్తుందమ్మా, కోట్లు గిస్తుంది అంట. మరి ఇట్లాగా నన్ను మా ఊర్లో ఫేమస్ చేసేసారండి.
ఇన్స్టాగ్రామ్ ఏమో కానీ మా ఊర్లో మొత్తం ఫేమస్ అయిపోయినాను నేను. అంటే వాళ్ళు చెప్పుకుని చెవులు కొరుక్కుంటాం. జనరల్గా మీరు రోడ్ మీద వెళ్ళినప్పుడు కొంతమంది ఆంటీలు ఉంటారు కదా, అంటే వాళ్ళు వీడియోలు చేయలేని వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఉంటాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసే విధానం? కొంతమంది మంచిగా చూస్తారు, బాగా చేస్తుంది అన్నట్టుగా నవ్వుతూ, కొంతమంది అయితే మొహం ఇలా మాట్లాడుకుంటా వెళ్ళిపోతాం. నేను చూస్తా స్కూటీ వేసుకుంటా, ఏడ్చచ్చారులేవే మీరు ఏడవలేరు చేయలేరు, నన్ను చూసి ఏడుతున్నా, ఏడవండి ఏడిపిన నాఫ్ సైన్ పండిద్ది అనుకుంటే వెళ్ళిపోతాను అంతే. అంతే కదండి, ఏడ్చిన నాఫ్ సైన్ పండిద్ది కదా. ఇప్పుడు మీరు వీళ్ళందరినీ కొట్టడానికి జిమ్ జాయిన్ అయ్యారా? ఖచ్చితంగా అండి, ఎవరన్నా మీదకి వస్తే ఆ నోరు ఒకటి సరిపోద్ది కదా జిమ్ హౌస్. అంటే నోరు కూడా సరిపెట్టలేని ఒక సిచ్యువేషన్ మనకు వస్తుంది, అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా. అందుకు స్ట్రాంగ్గా ఉండాలి, సిద్ధం అవుతున్నాను అనమాట. ఎవరైనా మనల్ని ఒకవేళ హ్యాండిల్ చేస్తే వాళ్ళు మన మీదకి వస్తే వాళ్ళని నేను హ్యాండిల్ చేయాలి కదండి. అందుకని నేను జిమ్కి వెళ్తున్నాను అనమాట. దాన్ని కూడా మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేస్తారండి. స్ట్రాంగ్గా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేస్తారండి. మీరు మనసులో అనుకోవచ్చు నీ ఫ్యూచర్ అర్థం కావట్లేదు నీకు. లేదండి, గురువు గారిని మనం ఏమనకూడదు. నాకు అన్నీ ఆయనే గురువు గారు, నాకు అన్ని విషయాల్లోనూ. ఆయన మీదకి మనం దాడి చేయడానికి వెళ్ళాలి అదనమాట. ఆయన అలా అనమాట. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు అంటారండి, ఇరుగు పొరుగు వాళ్ళు అంటారా, మనల్ని చూసి ఎదుగుతుంటే డెఫినెట్గా లోపల వాళ్ళకి ఒక కుళ్ళు అనేది ఉంటుందండి. పైకి అమ్మ నువ్వు బాగా చేస్తున్నావు, అమ్మ ఎంత బాగా చేస్తున్నావు, అమ్మో డ్యాన్స్ చేసావు, ఎంత బాగా వేసావు నువ్వు డ్యాన్స్, అమ్మో ఎంత బాగా. పక్కకి వెళ్ళాకంటది, అమ్మో ఇదే అరగమ్మ ఏంటా డ్యాన్సులు ఏంటి, ఆ కొప్పు గొంతులు ఏంటి, అదైతే ఆడపిల్లేనా సార్. ఆడపిల్ల డ్యాన్స్ చేయకూడదండి, నాకు అసలు అర్థం కాదు. ఆడపిల్ల డ్యాన్స్ చేయకూడదా, వీడియో చేయకూడదా, వాళ్ళ టాలెంట్ బయట పెట్టుకోకూడదా, ఇట్లా సమాజం ఉన్నప్పుడు అండి. మీరు ఎందుకు అన్నారు కదా వంటగదికి పరిమితం అలాంటి ఆడవాళ్ళు వంటగదికి పరిమితం అయిపోతారు. వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా అది బయటికి రాదండి. ఇంకెంత తిప్పడం వండడం ఆయన చేసి పెట్టడం పిల్లల్ని ఇదే సరిపోద్దండి. కానీ ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీలో టాలెంట్ ఉంది, నాలో ఇదే నా నోటి టాలెంట్ ఉంది. నాతో ఎవరన్నా మాట్లాడితే గొడవ పడినప్పుడు నాదే పై చేయండి. అది అంటే మామూలుగా వాళ్ళ బాధ ఏంటంటే, అంటే ఆడపిల్లలు డాన్స్ చేయొచ్చు కానీ ఆంటీలు చేయకూడదు కదా, ఆంటీ డాన్స్ చేస్తుందని వాళ్ళ ఫీలింగ్. నేను మీకు ఇందాక చెప్పాను, నేను నాకు ఆంటీ వచ్చేసినప్పుడు ఆంటీ అంటే నేను ఫీల్ కానండి, కానీ రాకుండా అంటే నేను ఫీల్ అవుతాను, ఆ విషయాన్ని ఫీల్ అవుతాను. అందుకని అంటే నాకు ఇంకా చెప్పాను కదా నిన్నే, నాకు మొన్ననే 17 ఏళ్ళు 18 వచ్చినాయి, నాకు సిగ్గు పడేస్తుంది. మీకంటే ఫస్ట్ నాకే వస్తుంది సిగ్గు. నిజంగా చెప్తున్నాను, నాకు మొన్ననే 17 18 వచ్చినాయి. అందుకు నన్ను ఎవరో ఆధార్ కార్డు చూపించండి. ఆధార్ కార్డు తెచ్చుకోలేదు, ఆధార్ కార్డు తెచ్చుకొని మీరు చెప్పండి తెచ్చి ఖచ్చితంగా వాళ్ళకి చూపిద్దునండి నేను ఆధార్ కార్డు. నిజంగా కాదు, మీరు మేకప్లో ఇంత బాగున్నారు, మేకప్ తీసిన మనుషుల పరిస్థితి ఏంది? నేను మేకప్ వేసాను అనుకుంటున్నారా తేజ గారు? అసలు నేను మేకప్ వేయలేదండి, లే అసలు నేను అసలు న్యాచురల్ అండి. నేను మేకప్ వాడిని, నిజం చెప్పలేదు, నిజంగా మేకప్ వాడినండి. అస్సలు మేకప్ వేసుకోనండి, అంటే మనం న్యాచురల్గానే ఉంటాం కదా అనేసి. అంటే ఎలాగ అందగత్తనే కదండి, అందగత్తనే కదా. అందుకు మళ్ళీ మేకప్ వేసుకుని మళ్ళీ ఇంకా ఎక్కువ అందం పెంచితే మిగతా ఉన్నవాళ్ళు అంటే మేకప్ వేసుకుంటే అందంగా కనిపిస్తారా అంటారు కదండి. అందుకే ఎక్కడ అందం వచ్చేద్దని వేసుకోనండి. బ్యూటీ పార్లర్లో ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు తీస్తే సగం మంది బాయ్స్ జీవితాలు బాగుపడతాయి. మీకు నిజం, అంత అవసరం లేదండి. ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్ తీసేసి చాలు, ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్ తీసేసి చాలండి. బ్యూటీ పార్లర్ అవసరం లేదు, అక్కడ దాకా వెళ్ళక్కర్లేదండి. ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు కదా చాలామంది, ఇన్స్టాగ్రామ్ ఆ యాజమాన్యం ఆ ఫిల్టర్లు తీసేశారంటే అసలు అందగత్తెలు ఎవరో మీరే కనిపెట్టాలండి. అసలు మరి అందులో కనిపెడతాను అందమంతాను. నిజమండి, ఇది మట్టికి నిజం. మీకు ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి రీజన్ ఫిల్టరే అంటారా? ఫిల్టర్ లేకుండా ఎవరు చేస్తారండి? నేను ఖచ్చితంగా ఫిల్టర్ పెట్టుకుంటానండి, ఫిల్టర్ పెట్టుకుంటాను. ఇప్పుడు మామూలుగా నార్మల్గానే ఉన్నాను కదా, మీరు ఏమైనా ఫిల్టర్ పెట్టారా ఏంటండి? ఇప్పుడు ఏం పెట్టలేదు కదా. ఇది ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఆటోమేటిక్ ఫిల్టర్ మీద వెళ్ళిపోద్దండి, పెట్టకూడదు అనుకున్నా సరే ఇట్లా వచ్చేస్తుంది అది. ఇంకా అలా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు, రాజమండ్రి నుంచి ఇంత దూరం వచ్చారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే నవ్విస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి. సో అందరికీ ఇలాగే నవ్విస్తూ ఈ మీ 18 సంవత్సరాలు కాస్త పోయి 19 సంవత్సరాలు రావాలి, నేను బర్త్డే కేక్ కట్ చేయాలని. అప్పుడు డెఫినెట్గా మీ స్టూడియోకి వస్తాను కేక్ కట్ చేసుకోవడానికి. నేను అప్పుడు ఆధార్ కార్డు పట్టుకురండి, ఖచ్చితంగా తీసుకొస్తానండి. ఓకేనా? సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంత బాగా మీరు పిలిచి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి తేజ గారు. అలాగే
మీకోసం నేను ఒక స్మాల్ గిఫ్ట్ తెచ్చానండి. మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదండి. ఏదో మా ఆంధ్ర నుంచి బెల్లం పొంగల్ చేసి తీసుకొచ్చానండి. మీ అందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలండి. నాకు వంట చేయడం అంతంత మట్టుకే, మీరు తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. ఇవ్వాలి. నాకు మీ క్వశ్చన్ తెలుసండి, వంట చేసిన తర్వాత ఎవరైనా పొగిడితే ఆనందం, ఎంత ఆనందం వచ్చేద్దండి. అంటే నాకు వంట చేయడం అంతంతగా వచ్చు అంతే, పెద్దగా. కానీ మీరు ఒక క్వశ్చన్ అడిగితే మర్చిపోయారు. మా హస్బెండ్ భోజనం చేసేటప్పుడు 10 సార్లు అడుగుతానండి. ఏదైనా కర్రీ వేసి బాగుందా మామయ్య, బాగుందా మామయ్య, ఆయన కలుపుతూనే ఉంటారు. తిన్ని బుజ్జి అంటారు, తినే నోట్లో పెట్టుకుంటారు. బాగుందా, బాగానే ఉంది. ఆ మాట గట్టిగా చెప్పొచ్చు కదా, రేపొద్దున ఇంకా బెటర్గా వండుతాను. ఎలా ఉన్నా తినాలి కదా అంటాడు, అంతేనండి. అంటే ఫస్ట్ నుంచి వంట రాదండి, జాజాగా నేర్చుకున్నాను, అమ్మ చెప్పిద్ది. వంట గురించి పొగిడితే ఆనందం వేరే లెవెల్లో ఉంటుందండి నాకు. సో రాజేశ్వరి మేడం రాజమండ్రి నుంచి మంచి స్వీట్ తీసుకొచ్చారు నాకు, బెల్లం పొంగల్. మీరే వండారా మేడం? నేనే ఉన్నానండి. తినొచ్చు కదా. సో నాకేమన్నా అయితే మీరే గ్యారంటీ. ముందే మేడం గారికి వంటలు రావంట, నేను తింటున్నా, నాకేమన్నా అయితే మీరే అందరు తిని చూడండి, బాగోపోతే నేను మీకు హామీ ఇస్తున్నానండి. ఓకే, నేను చెన్న 108కి ఫోన్ చేసి పెట్టువా. ప్లీజ్ తినండి, ఎలా ఉందో చెప్పండి ఫస్ట్. చాలా బాగుంది మేడం, నిజం చాలా మీకు స్వీట్ ఇష్టం అన్నారు కదా అనేసి మేము మాకు అమ్మవారికి నైవేద్యం పెడతామండి, అది తీసుకొచ్చాను. యాక్చువల్గా మీకు సేమియా అంటే చాలా ఇష్టం అని నాకు తెలిసిందండి. అది నేను చేసుకురాలేకపోయాను, అంటే డిఫరెంట్గా ఉంటుంది కదని దీన్ని తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది సీరియస్లీ. అంటే రాజమండ్రి నుంచి అంత దూరం నుంచి ఇంత క్యారీ చేసుకొని రావడం నిజంగా చాలా చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడన్నా ప్రయోగాలు చేస్తారా మీ ఆయన గారి మీద వంటల్లో? చాలాసార్లు చేశానండి, అసలు చాలాసార్లు. ఫస్ట్ ఆయనకే పెడతాను, ఏ ప్రయోగం చేసినా ఫస్ట్ ఆయన పెట్టి తర్వాత నేను తింటానండి. సక్సెస్ అయింది ఏదన్నా ప్రయోగము? అంటే ఆయన తింటారు కదా, అప్పుడే అయిపోయినట్టు కదా. మీ ఆయన గారి పేరేంటి? ఆయన పేరు అంటే పోస్బాబు అంటారు ఇంటి దగ్గర, రామకృష్ణ అండి, 2 నేమ్స్ అని. రామకృష్ణ గారు, తను వండిన వంటలు మీరు ప్రయోగంలో ఒక భాగమై ఫైనల్గా ఈ అవుట్పుట్ తీసుకొచ్చాను, నిజంగా చాలా గ్రేట్ అండి. ఒకళ్ళు డైరెక్ట్ తెచ్చిపెట్టుంటే మా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా మా రాజమండ్రి వచ్చినప్పుడు ఆ రాజమండ్రి చేపలు తీసుకుని మీకు పులుసు పెట్టి వండి పెడతానండి. మీరు ఖచ్చితంగా రావాలి రాజమండ్రి వస్తే. అక్కడ మాకు ఆ చేపలు అప్పటికప్పుడు పట్టిస్తారు మాకు గోదావరిలో. తెలుసు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ వంట మీద నాకు కొంచెం డౌట్ ఉంది. ఏం పర్లేదండి, మా హస్బెండ్ గారు చూడండి ఎంత హెల్దీగా ఉన్నారు, ఎంత ఫిట్గా ఉన్నారు. నా వంట వాళ్ళండి ఆయన అంత ఫిట్గా ఉంటారు. బయటికి వెళ్ళి ఏం తింటున్నాడు మీకేం తెలుసు? లేదు మొత్తం అంతా లేదు సార్, లేదు, నా వంటకి చాలా ఆయన ఫిదా అవుతారు. నేను 2 రోజులు అమ్మగారింటికి వెళ్తే ఫీల్ అయిపోతారు, నీ వంటను మిస్ అయిపోతున్నాను, కమాన్ రా అంటారు. నన్ను మిస్ అవుతున్నావు, వంటను మిస్ అవుతున్నావు అంటే నువ్వు వండి పెట్టే వంటలకు మిస్ అవుతున్నాను, అది తొందరగా రా అంటారు. మీ వంటలకి అలా అలవాటు పడిపోయాడు, బయట మంచి ఫుడ్ తిన్నా మంచిగా అనిపించట్లేదు ఆయనకి. కానీ ఎలా వండినా ఆయన ఏమనరండి, ఎందుకంటే నెక్స్ట్ డే బెటర్ లెక్క బాగా చెయ్యమ్మా అంటారు తప్ప ఇది బాగోలేదు అని చెప్తే నేను ఊరుకోను కదా. బాగాలేదంటే ఆయనకి సినిమా కనిపిస్తుంది వెనకాల, అందుకుని బెటర్ లెక్క అమ్మా అంటారు తప్ప, అంటే నేను దాన్ని ఏంటంటే కోపంగా తీసుకోను. ఓకే నెక్స్ట్ టైం నేను బాగా చేయాలని ఒక ఆలోచనతో ఇప్పుడు పర్లేదండి. ఫస్ట్లో అలా పడ్డాను కానీ ఇప్పుడు పర్లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి మేడం, చాలా బాగుంది స్వీట్. సీరియస్ నేను ఫన్నీగా చెప్పాను కానీ నిజంగా చాలా బాగుంది. ఇలాంటి స్వీట్ తినాలన్న అదృష్టం ఉండాలి. రాజమండ్రి నుంచి జర్నీ చేసి వచ్చింది స్వీట్ నా కోసం, సో మొత్తం తినేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒక్కటే చెప్తానండి, ఏదైనా సరే టాలెంట్ అనేది అది ఎవరైనా సరే బయటికి వినియోగించుకోవాలి. అలా చేసే వాళ్ళని ఇలా పిచ్చి కామెంట్లు పెట్టి వాళ్ళని తొక్కొద్దు ప్లీజ్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా మంచి పని చేస్తుంటే దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఏదో బిల్డప్ కోసం, ఏదో లైకుల కోసం, ఫాలోవర్స్ కోసం చేస్తున్నారని వాళ్ళని మాటలతో అని బాధ పెట్టొద్దు ప్లీజ్. చేసే వాళ్ళని చేయనివ్వండి. మీరు ఒకవేళ చూడలేకపోతే స్క్రోల్ చేసేయండి, ఎదరికి పంపించేయండి అంతే. మీరు వార్చలేక వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దు ప్లీజ్, అదే కోరుకుంటున్నాను. నాకు కోట్లు గిత్తలు, నాకు కాసులు మూటలు. ఓకే, సో వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ గెస్ట్కి ఇంటర్వ్యూ చేయాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేడం అంత దూరం నుంచి మీరు జర్నీ చేసి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిటర్న్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.